రైట్. గుడ్ ఆఫ్టర్నూన్ గైస్. ఏ టాపిక్ డిస్కస్ చేస్తున్నామా? ఎగ్జామ్షన్స్ ఫ్రమ్ జిఎస్టీ సెక్షన్ 11 మా. Section 11 of CGST Act or Section 6 of IGST Act. Same provisions మా. అంటే CGST Act ప్రకారం ఏవైతే ఎగ్జామ్టో అవే SGST Act ప్రకారం కూడా ఎగ్జామ్, అండ్ అగైన్ ద సేమ్ థింగ్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ అండర్ ది IGST Act. రైట్. సో ఇప్పుడు మనం చదువుకునేటువంటి ఏరియా ఏంటి అని అంటేను, these are the supply of the goods or services which are liable for payment of GST. Actually these are the supplies. ఇప్పుడు మనం మాట్లాడుకునే ట్రాన్సాక్షన్స్ అన్నీ ఏంటి, సెక్షన్ 7 ప్రకారం సప్లైసే అవుతాయి, వాటి మీద మన GST కూడా కట్టాలి. కానీ గవర్నమెంట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ని కన్సిడర్ చేస్తూ, లేదు సమ్ అదర్ సర్క్యూమ్స్టాన్సెస్, డబల్ ట్యాక్సేషన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద సిచ్యువేషన్ని కన్సిడర్ చేస్తూ ఎగ్జామ్షన్ గ్రాంట్ చేయడం జరిగింది. ఆర్ గెటింగ్ మై వర్డ్? By considering of the various factors, all these services has been exempted. Right? Almost near to 100 services ఉంటాయమ్మా. ఈ సర్వీసెస్ ఏంటి అంటే సో అండ్ సో సర్వీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎగ్జామ్ట్ అని చెప్తూ వెళ్తూ ఉంటాను. అండ్ ఫైనల్గా మీరు రివైజ్ చేసుకునేటప్పుడు ఏంటి అని అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, అవి చెప్తాను. వాటికి స్టార్ మార్క్ వేసుకొని వాటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయండి. ఎగ్జామ్లో అవి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ. అండ్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద లెంతీ చాప్టర్, బట్ చూద్దాం. ఫస్ట్ వన్, సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ద చారిటబుల్ ఆర్ రైట్. సో సర్వీస్ ప్రొవైడెడ్ బై ద చారిటబుల్ ఆర్ రిలీజియస్ ట్రస్ట్, ఇట్ ఈస్ an exempt. Sir, whether all the charitable institutions or trust services are exempted అంటే no, subject to condition మా. ఆ చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్, ద ఎంటిటీ మస్ట్ బి రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 12AA ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. చారిటబుల్ ఇన్స్టిట్యూషన్గా రిజిస్టర్ అవ్వడం కాదు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయడానికి కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్కి అప్లై చేసి ఉండాలి. కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్కి అప్లై చేసి తన దగ్గర చెప్పి ఉండాలి, సార్ మేము ఇలా సోన్సో చారిటబుల్ యాక్టివిటీ కోసం ఇన్కార్పొరేట్ చేశాం, మాకు ఏవైనా డబ్బులు వస్తే ఆ డబ్బులన్నీ దేనికోసమే వాడతాం, ఆ చారిటబుల్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికోసమే వాడుతాం, వేరే ఏ ఆబ్జెక్ట్ కోసం యూస్ చేయము అని చెప్పినప్పుడు వాటి కోసం కలెక్షన్ చేసుకున్నటువంటి మనీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎగ్జెంప్ట్ అవుతాయమ్మా. ఒకవేళ నువ్వు చారిటబుల్ ఇన్స్టిట్యూషనే ఉండొచ్చు, చారిటబుల్ ట్రస్టే ఉండొచ్చు, బట్ సెక్షన్ 12AA ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే నీ సర్వీసెస్కి నువ్వు ఎంత డబ్బులు అయితే తీసుకుంటావో అంతవరకు GST పే చేయాలి. సపోజ్ ఐ ఆపరేషన్స్ చేయిస్తున్నారమ్మా, 25,000 రూపీస్ అవుతుంది, బట్ మీరు కలెక్ట్ చేసింది 3,000 అనుకుందాం. ఎంత? 3,000. ఇప్పుడు డివైడ్ చేయాల్సింది 2 parts. నీ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ సెక్షన్ 12AA ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించారా లేదా? రిజిస్ట్రేషన్ చేయించారు, మీరు తీసుకున్నటువంటి 3,000 రూపీస్ ఎగ్జామ్. ఒకవేళ మీరు అలా రిజిస్ట్రేషన్ అప్టైన్ చేయకపోతే ఎంతైతే ఆ 3,000 రూపీస్ తీసుకున్నారో ఆ అమౌంట్ ట్యాక్సబుల్ అవుతుందమ్మా. ఆ అమౌంట్ పైన GST పే చేయాలంటేను ఆన్సర్ ఎస్. రైట్. అండ్ ద ఎంటిటీ క్యారీస్ అవుట్ ద మోర్ ఆఫ్ ద స్పెసిఫైడ్ చారిటబుల్ యాక్టివిటీస్. అండ్ చారిటబుల్ యాక్టివిటీస్తో పాటు సమ్ అదర్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తూ ఉండొచ్చుమా, బట్ రిమైనింగ్ సర్వీసెస్ విల్ బికమ్ ట్యాక్సబుల్. ఏంటి? రిమైనింగ్ సర్వీసెస్ విల్ బికమ్ ట్యాక్సబుల్, బట్ ఓన్లీ ఆ చారిటబుల్ యాక్టివిటీని ప్రమోట్ చేయడంలో వాటికి ఇన్సిడెంటల్ యాన్సిలరీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎగ్జామ్. ఇప్పుడు కంటి ఆపరేషన్ చేశారు, బాగానే ఉంది, 25,000 రూపీస్ కానీ ఎంత తీసుకున్నారు? 3,000. ఇప్పుడు వాటిపైన GST పే చేయాలా అంటేను నో. ఎందుకు? యు ఆర్ రిజిస్టర్డ్ అండర్ ది సెక్షన్ 12AA ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. అలాగే ఇప్పుడు ఆపరేషన్ అయిపోయిన తర్వాత మీరు స్పెక్టికల్స్ కూడా సేల్ చేస్తున్నారు, లెట్ us assume. అండ్ ఆ స్పెక్టికల్స్ సేల్ చేయడం అనేది ఇన్సిడెంటల్ అండ్ యాన్సిలరీ టు ద ఒరిజినల్ యాక్టివిటీనో? కరెక్ట్ కదమ్మా. సపోజ్ ఆ స్పెక్టికల్స్ బయట 1,000 రూపీస్ అవుతాయి, మీరు 300 రూపీస్కే ఇస్తున్నారు, మరి వాటి మీద GST పే చేయాలంటేను నో, ఇట్ ఈస్ ఆల్సో బి ఎగ్జెంప్టెడ్. అది కూడా ఎగ్జామ్. మరి ఇప్పుడు చూడండి,
అదే చారిటబుల్ ఇన్స్టిట్యూషన్కి ప్రెమిసెస్ చాలా పెద్దది, మాది కాంపౌండ్ చాలా పెద్దది, బయట ఖాళీ ప్లేస్ ఉంది. ఏం చేశారంటే అక్కడ షాప్స్ కట్టేసి షాప్స్ని రెంట్కి ఇచ్చేశారు. చారిటబుల్ ఇన్స్టిట్యూషనే మెయిన్ రోడ్డుకు దగ్గరగా ఉన్నటువంటి ప్లేస్లో వరుసగా షాపులు కట్టారు, షాపులు అద్దెకి ఇచ్చారు. వచ్చిన అద్దెని ఏం చేస్తారంటే చారిటబుల్ యాక్టివిటీస్ కోసమే వాడతారులేండి, కాదన్ను. బట్ ఈ షాపులు అద్దెకి ఇవ్వడం అనేది రెంటింగ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ, కరెక్టా కదా? మరి ఇప్పుడు వీటి మీద జిఎస్టీ పే చేయాలా? పే చేయాలా? చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ కదమ్మా. గుడ్. సో చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ అన్నప్పుడు తన మెయిన్ యాక్టివిటీ, దానికి ఇన్సిడెంటల్ యాన్సిలరీ యాక్టివిటీస్ చేస్తూ మనీ ఏమైనా తీసుకుంటే అది సప్లై కాదు, వాటి మీద జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు, ఎగ్జామ్. బట్ మెయిన్ ఆబ్జెక్ట్ కాకుండా రిమైనింగ్ సమ్ అదర్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తుంటే టు దట్ ఎక్స్టెంట్ ఇట్ విల్ బికమ్ సప్లై ఆఫ్ ద గుడ్ ఆర్ సర్వీస్, దేర్ అపాన్ దే ఆర్ లయబుల్ ఫర్ పేమెంట్ ఆఫ్ జిఎస్టీ. ఆర్ గెటింగ్ మై వర్డ్? సిన్నెస్ అర్థమైందమ్మా? సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద చారిటబుల్ ఇన్స్టిట్యూషన్. సపోజ్ రామకృష్ణ మిషన్ ఉంది, రామకృష్ణ మిషన్, మనం అక్కడికి వెళ్తే బుక్స్ ఏమైనా పర్చేస్ చేస్తూ ఉంటాం. యాక్చువల్గా స్పిరిచువాలిటీని ప్రమోట్ చేస్తూ ఉంటుందమ్మా, ఇస్ ఇట్ రైట్? మనకు రామకృష్ణ పరమహంస గారు కానీ అండ్ నెక్స్ట్ రామకృష్ణ పరమహంస గారి శిష్యుడు ఎవరు? స్వామి వివేకానంద, రైట్. సో వాళ్ళ స్పిరిచువాలిటీకి సంబంధించిన బుక్స్ని సేల్ చేస్తూ ఉంటారు. మెయిన్ యాక్టివిటీ ఏంటి? స్పిరిచువాలిటీని ప్రమోట్ చేయడం. ఆ ప్రాసెస్లో ఏదైనా డొనేషన్స్, కన్సిడరేషన్ మనీ ఏదైనా తీసుకుంటూ ఉంటే ఇట్ ఈస్ నాట్ ఏ సప్లై. సపోజ్ బుక్స్ సేల్ చేస్తున్నారు కదా సార్, అది సప్లై ఆఫ్ ద గుడ్ కదా అంటే నో, ఇట్ ఈస్ ఇన్సిడెంటల్ అండ్ యాన్సిలరీ టు ద మెయిన్ యాక్టివిటీ. స్పిరిచువాలిటీని ప్రమోట్ చేయడంలో పార్ట్గా బుక్స్ని సేల్ చేస్తున్నారు. సో నైదర్ ఏ సప్లై ఆఫ్ ద గుడ్ నార్ ఏ సప్లై ఆఫ్ సర్వీస్. సో తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జాంపుల్ చెప్పారమ్మా. ఎవ్రీ ఇయర్ క్యాలెండర్స్, డైరీస్ని సేల్ చేస్తారు, ఇజ్ ఇట్? సో తిరుమల తిరుపతి దేవస్థానం మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి అంటే ప్రమోషన్ ఆఫ్ ది హిందూ రిలీజియన్, ఇస్ రైట్? ప్రమోషన్ ఆఫ్ ది హిందూ రిలీజియన్. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్, ఇఫ్ దే ఆర్ సెల్లింగ్ ఎనీ బుక్స్ ఆర్ క్యాలెండర్ ఆర్ ఎనీ అదర్ థింగ్స్, those are forming part of the religious activity, it is exempt. ఎందుకు exempt అంటే it is registered as a charitable trust under section 12 AA of the Income Tax Act. Are you getting my word? Right. సపోజ్ అలా కాకుండా అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఏం చేస్తున్నారు అని అంటే రూమ్స్ రెంట్కి ఇస్తున్నారు. మరి రూమ్స్ని రెంట్కి ఇవ్వడం అనేది యాజ్ పార్ట్ ఆఫ్ ద ప్రమోటింగ్ ఆఫ్ ది హిందూ రిలీజియన్ అంటే కాదు, it is some other commercial activity. Now it will become supply of the good or supply of the service. Thereupon Lord Venkateshwara is liable for payment of GST. Is it right? He is the assessee of the income tax department and GST, but never we seen. మనం చూడలే కదమ్మా, ఉన్న దేవుని చూసి మనం దండం పెట్టుకుంటూ ఉంటాం, కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం ఏంటి, ఆయన దగ్గర నుంచి ట్యాక్సే కలెక్ట్ చేస్తున్నారు, అంతేనా? రైట్ ఏమ్మా? రైట్, సరే. సో దట్ చారిటబుల్ యాక్టివిటీస్కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారమ్మా, చెక్ చేసుకోండి. పబ్లిక్ హెల్త్కి సంబంధించి కానీ, రైట్, అవేర్నెస్ అబౌట్ ది హెల్త్, ఫ్యామిలీ ప్లానింగ్, ఇంకేమైనా ప్రివెన్షన్ ఆఫ్ ది HIV ఇన్ఫెక్షన్స్, వీటికి సంబంధించి మీరు రెడ్ క్రాస్ సొసైటీ అని విని ఉంటారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇస్ ఇట్ రైట్? రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు చెప్తూ ఉంటారమ్మా వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఇలాంటివన్నీ చారిటబుల్ యాక్టివిటీస్ ప్రమోట్ చేస్తూ యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇఫ్ దే ఆర్ రిసీవింగ్ ఎనీ కన్సిడరేషన్, ఎనీ అమౌంట్, ఇట్ ఈస్ ఎగ్జామ్. అండ్ సెకండ్ వన్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద రిలీజియన్, స్పిరిచువాలిటీ ఆర్ యోగా, వాటికి సంబంధించి ప్రమోషన్ చేసేటప్పుడు కూడా కొంత టికెట్ అమౌంట్ని ఏదైనా కలెక్ట్ చేయొచ్చు, ఎంట్రీ ఫీజ్, కొంత ఎంట్రీ ఫీజ్, ఇట్ ఈస్ ఆల్సో బీ ఎగ్జామ్టెడ్. రిలీజియన్, స్పిరిచువాలిటీ ఆర్ యోగా. నెక్స్ట్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్, స్కిల్ డెవలప్మెంట్. సపోజ్ అదే చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ కానీ ఏర్పాటు చేస్తూ ఉంటాయి, ఇట్ ఈస్ ఆల్సో బి ఎగ్జామ్ ఫ్రమ్ GST. సో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఏంటి అంటే డబ్బులు ఇచ్చే వాళ్ళ దగ్గర నుంచి డొనేషన్ తీసుకొని రిమైనింగ్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, పూర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని చదివిస్తూ ఉంటారమ్మా, వాళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటారు, రైట్, ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఆ ట్రస్ట్ మనీ తీసుకునేటప్పుడు అది సప్లై ఆఫ్ ద సర్వీస్ ఏదైనా అవుతుందా అంటే నో, ఇట్ ఈస్ ఎగ్జామ్. అపార్ట్ ఫ్రమ్ దట్ వాటిని ప్రమోషన్లో పార్ట్గా ఏదైనా సరే మనీ తీసుకుంటూ ఉంటే నైదర్ ఈజ్ సప్లై ఆఫ్ ద గుడ్ నార్ ఏ సప్లై ఆఫ్ సర్వీస్. నెక్స్ట్ preservation of the environment including watershed, forest and wildlife.
సో ప్రిజర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ పర్పసెస్కి చారిటబుల్ ట్రస్ట్ ఇన్కార్పొరేట్ చేసిన వాటికి సంబంధించినటువంటి మనీ ఏదైనా తీసుకున్నా సరే నైదర్ సప్లై ఆఫ్ ద గుడ్ నార్ సప్లై ఆఫ్ సర్వీస్. అలా అనకూడదు, ఇట్ ఈస్ ఎగ్జామ్ట్ అనాలి. నైదర్ సప్లై ఆఫ్ ద గుడ్ నార్ సప్లై ఆఫ్ సర్వీస్ అన్నానంటే అది షెడ్యూల్ 3, అది కాదు. ఇక్కడ ఇదేంటిది ఎగ్జామ్. యాక్చువల్గా మనం ఇక్కడ చెప్పిన ఈ సర్వీసెస్ అన్నీ ఏంటి, ట్యాక్సబుల్ సర్వీసెస్, బట్ బై కన్సిడరింగ్ ఆఫ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ గవర్నమెంట్ ఎగ్జామ్టెడ్. యాజ్ క్లియర్. సో ఒక చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ అంటే మీకు తెలిసిందేనమ్మా, నాన్ ప్రాఫిట్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్. ఎలాంటి యాక్టివిటీస్ కోసం ఆ ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూట్ చేస్తారు, ఇన్కార్పొరేట్ చేస్తారు అంటే పావర్టీ, ఎడ్యుకేషన్, హెల్త్, స్పోర్ట్స్, అట్మాస్ఫియర్, సైన్స్, ఆర్ట్స్, కల్చర్, రిలీజియస్ ఉన్నాక ఇలాంటి పర్పసెస్ కోసం ఇన్కార్పొరేట్ చేస్తారు. యాజ్ యు నో. సో అలాంటి పర్పసెస్కి ఇన్కార్పొరేట్ చేసిన ఇన్స్టిట్యూషన్ నువ్వు చెక్ చేసుకోవాల్సింది ఏంటి, సెక్షన్ 12A ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ చేయించుకొని ఉన్నారా లేదా. చేయించుకొని ఉంటే చాలు ఎగ్జామ్. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్టే, జిఎస్టీ కూడా ఎగ్జామ్టే. అలా రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే ఏమవుతుందో తెలుసా అమ్మా, ఎంత డబ్బులు అయితే డొనేషన్ వచ్చాయో ఆ డొనేషన్ ఇన్కమ్ అంటారు. దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన తర్వాత మిగిలిన డబ్బుల్ని మీరు ఏ పర్పస్కైనా వాడుకోండి అంటారు. సరే నేను చారిటబుల్ పర్పస్కి వాడుతానన్నారు అనుకోండి, అలా డబ్బు నువ్వేం చేయాలి, ముందుగా సెక్షన్ 12A ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉండాలి. సపోజ్ ఒక పర్సన్ కర్ణాటక మ్యూజిక్ని ప్రమోట్ చేయాలి అనుకున్నాడు అనుకుందాం. ఆ పర్సన్ ఏంటి, ఎవరైతే సింగర్స్ ఉన్నారో, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ బాగా ప్లే చేయగలుగుతున్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఇండియా మొత్తం తిప్పుతున్నాడు. ఎందుకు, కర్ణాటక మ్యూజిక్ ఎవరికీ తెలియదు, వీటిని ప్రమోట్ చేద్దాం. లేదు ఇంకో మ్యూజిక్ ఏదైనా సరే, లేదు కూచిపూడి, కథకళి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాటిని సో ప్రమోట్ చేద్దామని ఇంటెన్షన్తో గ్రూప్ ఆఫ్ పర్సన్స్ వెళ్తూ ఉన్నారు. అక్కడక్కడ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఉన్నారు. ఆ స్టేజ్ పర్ఫార్మెన్సెస్కి ఎంట్రీ టికెట్, మనీ టికెట్ ఏదో ఉంటుంది కదమ్మా, రైట్. ఆ ప్రమోషన్లో పార్ట్గా అలాంటి మనీ ఏమైనా రిసీవ్ చేసుకున్నారు అనుకోండి, ఇట్ ఈస్ ఎగ్జామ్ట్. రీజన్, ఇట్స్ వన్ ఆఫ్ ద చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ ప్రొవైడెడ్ దే మస్ట్ ఆబ్టైన్ ద రిజిస్ట్రేషన్ అండర్ సెక్షన్ 12AA ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. అర్థమైందా ఇవమ్మా. సో ప్రిజర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, హాస్టల్ అకామిడేషన్ ప్రొవైడెడ్ బై ద ట్రస్ట్. ఒకవేళ ట్రస్ట్స్ ఏవైనా హాస్టల్ అకామిడేషన్స్ ఏవైనా ప్రొవైడ్ చేస్తేనమ్మా ఎగ్జామ్ ప్రొవైడెడ్. ఎంతవరకు ఎగ్జామ్ట్ అంటే 1000 రూపీస్ పర్ డే కన్నా బిలో ఉంటే ఎగ్జామ్, అంతకన్నా ఎక్కువ ఉంటే ట్యాక్సబుల్. అంటే మీనింగ్ మంత్లీ 30,000 కన్నా తక్కువ ఉంటే ఎగ్జామ్ట్ మా చారిటబుల్ ఇన్స్టిట్యూషన్. సపోజ్ మీరు చూస్తూ ఉంటారమ్మా, కొన్ని హాస్టల్స్ ఉంటాయి, కొన్ని క్యాస్ట్ వాళ్ళకే లేదు కొన్ని రిలీజియస్ వాళ్ళకే, ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్కి మాత్రమే హాస్టల్ ఉంటుంది. కరెక్టే కదా అది కూడా గుడ్ థింగ్ ఏమ్మా, ఎందుకంటే వాళ్ళలో ఉన్న వాళ్ళకి కొంచెం హెల్ప్ చేద్దామనే ఇంటెన్షన్తో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసుకున్నది. ఇప్పుడు అలాంటి ఏరియాలో చాలా నామినల్ వాల్యూకి హాస్టల్ ఇస్తూ ఉంటారు. ఇస్ క్లియర్. మరి ఆ ఫీజ్ ఎగ్జామ్ట్ అంటేను ఎస్ ఇట్ ఈస్ ఎగ్జామ్ ప్రొవైడెడ్ సబ్జెక్ట్ టు కండిషన్ పర్ డే 1000 రూపీస్ కన్నా ఎక్కువ ఛార్జ్ ఉండకూడదు, రైట్. సో తర్వాత రిలీజియస్ యాత్ర అండ్ ఫిలిగ్రామ్. ఇలాగే ఇండియాలో మనకు రిలీజియస్ యాత్ర పర్పసెస్కి ఉన్నాయమ్మా. సపోజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ హజ్ కమిటీ ఆఫ్ ఇండియా. హజ్ కమిటీ ఏంటంటే మక్కాకి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే యాక్చువల్గా కాస్ట్ అవుతుందమ్మా, ఒక 2-3 lakhs ఈజీగా అవుతుంది. అలాంటప్పుడు హజ్ కమిటీ ఏం చేస్తుందంటే, ఎక్కడమ్మా మక్కా ఉండేది, సౌదీ అరేబియా, రైట్. సో ఇండియా నుంచి వెళ్ళొస్తూ ఉంటారు మా మక్కాకి. సో ఒక 3 lakhs రూపీస్ 4 lakhs అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ హజ్ కమిటీ ఏంటి అంటే కొంతమందిని సెలెక్ట్ చేసి నామినల్ అమౌంట్ తీసుకుంటుంది. ఏంటి నామినల్ అమౌంట్. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ రిలీజియస్ ట్రస్ట్. సో ఒక నామినల్ అమౌంట్ తీసుకొని గవర్నమెంట్ తరపున ఆ హజ్ కమిటీ పబ్లిక్ దగ్గర నుంచి నామినల్ అమౌంట్ని కలెక్ట్ చేసుకొని సేఫ్టీగా అక్కడికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ఏవైతే చూడాలనుకుంటున్నారో ఆ ప్లేసెస్ అన్నింటినీ చూపించి తిరిగి తీసుకొస్తారు. యాక్చువల్లీ హియర్ ద సప్లయర్ ఈస్ ద హజ్ కమిటీ అండ్ recipient is the public as we discussed, but it is exempted. Reason, it is one of the charitable activity and such institution registered under section 12A of the Income Tax Act, right. And arranging yoga and meditation camp, as we know, training or coaching of the recreational activities. ikkada recreational activities ఏంటమ్మా, ఆర్ట్స్, కల్చర్, స్పోర్ట్స్ ఇలాంటి వాటికి ఏమైనా ట్రైనింగ్ ఇస్తూ మనీ తీసుకుంటున్నారనుకోండి, ఇట్ ఈస్ ఆల్సో బి అన్ ఎగ్జామ్ట్. GST on service provided to a charitable trust, it will become taxable ma.
ప్రొవైడెడ్ బై చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ ఈస్ ఎగ్జామ్. ప్రొవైడెడ్ టు చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ ట్యాక్సబుల్. సపోజ్ అదే చారిటబుల్ ఇన్స్టిట్యూషన్కి ఫోన్ కనెక్షన్ కావాలా, ఇంటర్నెట్ కనెక్షన్ కావాలా, సప్లయర్ జియో, రిసిపియంట్ ఎవరు, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్. మరి ఇది ట్యాక్సబులా కాదా? ఇది ట్యాక్సబుల్. మళ్ళీ ఇది ఎగ్జామ్ అనకూడదు, ఎందుకు చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ కదా సార్ అలా ఇలా అన్నారనుకోండి, మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటి, సప్లయర్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ అయితే ఎగ్జామ్. ఏంటి, సప్లయర్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ అయితే ఎగ్జామ్. చారిటబుల్ ట్రస్ట్ రిసిపియంట్గా ఉంటూ సప్లయర్ ట్యాక్సబుల్ పర్సన్ అనుకోండి, ఇట్ విల్ బి ట్యాక్సబుల్. ఇస్ క్లియర్? రైట్. కండక్టింగ్ ఆఫ్ ద రిలీజియస్ సెరమనీ, ఇట్ ఈస్ ఆల్సో బి కండక్టింగ్ ఆఫ్ ఎనీ రిలీజియస్ సెరమనీ. ఐడియా ఉందా? ఏముందమ్మా, ఏదో ఫంక్షన్స్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు కదమ్మా, ఎలా అంటే నామకరణం అని చెప్పని, బారసాల అని చెప్పని, రైట్, ఇలాంటివి ఏమైనా ఫంక్షన్స్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు కదమ్మా టెంపుల్స్లో. ఇస్ రైట్. వెడ్డింగ్కి సంబంధించి, మ్యారేజ్కి సంబంధించినటువంటి చేస్తూ ఉంటారా లేదా? రైట్. టెంపుల్ అలా చేసినప్పుడు ఏం చేస్తారమ్మా, ఫ్రీగా సర్వీస్ ఇస్తారా ఏంటి? ఆ టెంపుల్కి ఒక 10,000 15,000 రూపీస్ డొనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇస్ ఇట్ రైట్? నో. చర్చ్ అయినా టెంపుల్ అయినా అంతే కదమ్మా. సో అక్కడ సప్లయర్ వచ్చి ఆ టెంపుల్కి సంబంధించినటువంటి చారిటబుల్ ఇన్స్టిట్యూషన్, ఇట్ విల్ బికమ్ సప్లయర్, అండ్ ఎవరైతే ఆ సర్వీస్ రిసీవ్ చేసుకున్నారో దే ఆర్ ద రిసిపియంట్స్. యాక్చువల్లీ ఇట్ ఈస్ సప్లై ఆఫ్ సర్వీస్, బట్ ఇట్ ఈస్ ఎగ్జంప్టెడ్. ఇట్ ఈస్ ఎగ్జంప్టెడ్. కండక్ట్ ఆఫ్ ఎనీ రిలీజియస్ సెరమనీ అండ్ రెంటింగ్ ఆఫ్ ప్రెసెన్స్ ఆఫ్ రిలీజియస్ ప్లేసెస్ మీన్ ఫర్ జనరల్ పబ్లిక్. ఇలా రిలీజియస్ పర్పసెస్కి అండ్ రిలీజియస్ సెరమనీస్కి రెంట్కి ఇస్తే అమ్మా ఎగ్జామ్. అలా కాకుండా వేరే సమ్ అదర్ పర్పస్కి ఏదైనా ఇచ్చారనుకోండి, ఇట్ విల్ బికమ్ ట్యాక్సబుల్. సపోజ్ టెంపుల్కి సంబంధించి ఒక 2 acres ఆఫ్ ల్యాండ్ ఉంది, ఏదో చిన్న సెమినార్ కండక్ట్ చేసుకుంటామని అడిగితే పర్మిషన్ ఇచ్చారనుకోండి, ఇన్ దోస్ సిచ్యువేషన్స్ ఇట్ విల్ బికమ్ ట్యాక్సబుల్. బట్ రిలీజియస్ పర్పస్, రిలీజియస్ సెరమనీ పర్పసెస్ కోసం అయితే ఎగ్జామ్. సో ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది ఏంటి, చారిటబుల్ యాక్టివిటీస్. రైట్. అండ్ వన్ మోర్ థింగ్ మా, ఇక్కడ మీకు ఇంకో పాయింట్ గుర్తు చేస్తాను, ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే, చెక్ చేసుకోండి ఒకసారి. ఓ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్కి మీరు డొనేషన్ ఇచ్చారనుకుందాం. మీరు డొనేషన్ ఇచ్చినప్పుడు, మీరు డొనేషన్ ఇచ్చారని ఒక చిన్న బోర్డు పెడతారు. అది మీకు పబ్లిసిటీ క్రియేట్ చేయాలనేం కాదు, మీరు ఇచ్చారు అనేది అందరికీ తెలియడానికి కోసం చిన్న బోర్డు పెడతారు. ఇప్పుడు మీరు 50,000 రూపీస్ ఇచ్చారనుకోండి, వెదర్ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ కన్సిడరేషన్? వెదర్ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ కన్సిడరేషన్? నో, కాదు. సపోజ్ ఈసారి మీరు 50,000 రూపీస్ ఇస్తే పెద్ద పెద్ద బ్యానర్లతో మీ బిజినెస్ నేమ్స్ అన్ని పెట్టి థ్యాంక్ యూ అని చెప్పని ఇంకేదైనా చెప్పారు. ఇప్పుడు ఏమవుతుందమ్మా, నా ఇట్ ఈస్ బికమ్ సర్వీస్. మీరు ఇచ్చినటువంటి డొనేషన్ అది డొనేషన్ కాదు, ఇట్ ఈస్ ఎ కన్సిడరేషన్ ఫర్ పబ్లిసిటీ. ఇట్ ఈస్ కన్సిడరేషన్ ఫర్ పబ్లిసిటీ, దేర్ ఇట్ విల్ బికమ్ ట్యాక్సబుల్. సో చారిటబుల్ ఇన్స్టిట్యూషన్కి మీరు ఇచ్చినప్పుడు క్లియర్గా చారిటబుల్ పర్పస్కి అయితేనే ఎగ్జామ్, అలా కాకుండా సమ్ అదర్ పర్పస్కి అయితే ఇట్ విల్ బికమ్ ట్యాక్సబుల్. అర్థమైందా? ఎనీ డౌట్? సో ఇప్పటివరకు చెప్పింది ఏంటివి, చారిటబుల్ యాక్టివిటీస్. సెకండ్ వన్, అగ్రికల్చరల్ రిలేటెడ్ సర్వీసెస్. మా ఏ సర్వీసెస్ ఎగ్జామ్ట్ అవుతాయో చూద్దాం. అండ్ ఆల్మోస్ట్ మనకు ఐడియా ఉంటాయమ్మా, అగ్రికల్చరల్ యాక్టివిటీ చేసేటువంటి పర్సన్ అండ్ అగ్రికల్చరిస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ని తీసుకుంటూ ఉంటాడు. రైట్. మరి వాటిలో ఏవి ట్యాక్సబుల్, ఏవి ఎగ్జామ్ట్ చూద్దాం. మీరు చెప్పండి, అగ్రికల్చర్ చేసేటువంటి యాక్టివిటీ చేసేటువంటి పర్సన్ ఎలాంటి సర్వీసెస్ తీసుకోవచ్చు? మీరే రైతు అనుకోండి, మీరే ఫార్మర్, ఏమ్మా? మరి సబ్సిడీ కూడా సర్వీసేనా? మా రిమెంబర్, అగ్రికల్చరల్ రిలేటెడ్ సర్వీసెస్లో నేనేమంటున్నాను అంటే, అగ్రికల్చర్ ఫార్మర్ రిసీవ్ చేసుకునే సర్వీస్ అంటున్నాను. ఆయన ప్రొవైడ్ చేసే సర్వీస్ అంటే నేను మాట్లాడతాను, ఆయన ప్రొవైడ్ చేసే సర్వీస్ ఉండవు, ఆల్మోస్ట్ గూడ్ ఉంటుంది. అగ్రికల్చర్ సప్లై చేసేటువంటి గూడ్స్ ఏంటి అంటే, యాజ్ యు నో, పల్సెస్, వెజిటబుల్స్, ఫ్రూట్స్. ఇస్ ఇట్ రైట్? ఇవే కదమ్మా. సో అవుట్వర్డ్ సప్లైని ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద గూడ్స్ ఆర్ ఎగ్జామ్. ఆల్మోస్ట్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ ఎగ్జామ్. కొన్ని టైప్ ఆఫ్ కమర్షియల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్యాక్సబుల్. కమర్షియల్ ప్రొడక్ట్స్ లైక్ యాస్ టొబాకో, క్యాషూ నట్స్ ఉన్నాయి లేదమ్మా, ఇలాంటివన్నీ ట్యాక్సబుల్ ఉన్నాయి. బట్ రిమైనింగ్ గూడ్స్ అంటే ఏవైతే గూడ్స్ ఉన్నాయో అవన్నీ ఏంటి, ఎగ్జామ్. నేను అతను అవుట్వర్డ్ సప్లై అడగట్లేదు, తన ఇన్వర్డ్ సప్లై అడుగుతున్నాను. ఫార్మర్ రిసీవ్ చేస్తున్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఏంటి మీకు తెలిసి అని అడుగుతున్నాను. మా రెంటల్ సర్వీసెస్, ఇంకా ఏమ్మా, లేబర్స్, గుడ్, ఇంకా కోల్డ్ స్టోరేజ్, ట్రాన్స్పోర్టేషన్,
ప్రొడక్షన్ చేసిన తర్వాత వాటిని తీసుకెళ్ళాలి కదమ్మా, జీటీఏ సర్వీస్ తీసుకోవాలి కదా అతను ఫార్మర్. గుడ్. ఎలక్ట్రిసిటీ అమ్మా, వాటర్, రైట్, వాటర్ సప్లైకి సంబంధించి చేయాలి కదమ్మా. దాంతోపాటు ట్రాక్టర్ కానీ వెహికల్ కానీ వచ్చి కాదు నాన్న దున్నడం అంటారు కదమ్మా, కల్టివేషన్. ఇస్ ఇట్ రైట్? కల్టివేషన్ చేయాలిగా. నథింగ్ బట్ హవర్స్ బేసిస్లో ట్రాక్టర్ని తీసుకొచ్చి పొలాన్ని దున్నుతారు కదమ్మా. ఇట్ ఈస్ ఆల్సో బీ సర్వీస్. పంట అయిపోయిన తర్వాత కోతలు చేయడానికి కుప్పలు నోడ్చడం. ఇస్ ఇట్ రైట్? సో వాటిని థ్రెషింగ్, ప్రూనింగ్ ఇవన్నీ అంటూ ఉంటారు కదమ్మా. సో ఆల్ దీస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్. ఇంకా మీరు కొన్ని చూస్తే ఒకవేళ ఏమైనా చదలు పురుగులు ఏమైనా పడుతుంటే అవి పట్టకుండా ఉండడానికి ఫెర్టిలైజర్స్ వేయడం కానీ, పొగ పెట్టడం కానీ, ఫ్యూమిగేటింగ్ అంటారు. ఫ్యూమిగేటింగ్, పొగ పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఇలాంటివన్నీ సర్వీసెసే కదా. ఆల్మోస్ట్ ఇలా అగ్రికల్చరిస్ట్ రిసీవ్ చేసుకునే సర్వీసెస్ అన్నీ ఎగ్జామ్, డైరెక్ట్లీ ఇన్ రిలేటింగ్ టు ది అగ్రికల్చర్ యాక్టివిటీ. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అదే అగ్రికల్చరిస్ట్ ఫోన్ కొనుక్కుంటారు, రీఛార్జ్ చేయించుకుంటారు. అలాంటివి కూడా కరెక్టే కదా సార్, మ్యాండటరీగా కావాలి కదా, మైట్ బీ, బట్ దోస్ ఆర్ నాట్ ఎగ్జామ్టెడ్. డైరెక్ట్లీ ఇన్ రిలేటింగ్ టు ది అన్ అగ్రికల్చర్ యాక్టివిటీ టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ మా ఆల్మోస్ట్ తను రిసీవ్ చేసుకున్నటువంటి సర్వీసెస్ అన్నిటికీ ఎగ్జామ్షన్ ఉంది. తను రిసీవ్ చేసుకున్నటువంటి సర్వీసెస్ చూద్దాం ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయో. ఫస్ట్ ఎంట్రీ నెంబర్ 24 మా, సర్వీసెస్ బై వే ఆఫ్ లోడింగ్, అన్లోడింగ్, ప్యాకింగ్, స్టోరేజ్, వేర్ హౌస్ ఆఫ్ రైస్. అన్నీ కాదు అంటే రిమైనింగ్ వాటి ట్యాక్సబులా తెలియదు, ఇంకా ఎగ్జామ్స్ దండిగా ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్కి సంబంధించి మా లోడింగ్, అన్లోడింగ్ చైన్ దగ్గర జరుగుతుందమ్మా. ఎక్కడైతే అగ్రికల్చరల్ ల్యాండ్ ఉందో అక్కడ జరుగుతుంది లోడింగ్. మార్కెట్లో అన్లోడింగ్, వేర్ హౌస్ దగ్గర అన్లోడింగ్, ప్రైమరీ మార్కెట్ దగ్గర అన్లోడింగ్. నెక్స్ట్ ప్యాకింగ్, ప్రొడ్యూస్ చేసిన తర్వాత తనే ప్యాక్ చేసుకోలేడు కదమ్మా. ఎవరికైనా అవుట్ సోర్స్ ఇచ్చేస్తే వాళ్ళు ఒక బ్యాగ్ ప్యాకింగ్ చేస్తే 25 రూపీస్ 50 రూపీస్ అని తీసుకుంటారు, అలా ప్యాకింగ్ వర్క్ ఇచ్చేసేయచ్చు. స్టోరేజ్, వేర్ హౌస్, ఆల్ దీస్ సర్వీసెస్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఇన్ రిలేటింగ్ టు ది రైస్. సెకండ్ వన్, సర్వీసెస్ బై వే ఆఫ్ వేర్ హౌసింగ్ ఆఫ్ ది మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. ఇక్కడ వేర్ హౌసింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ దేనికి సంబంధించి మీరు చెప్పండి. మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటే ఏంటి? చిన్న చిన్న రైట్ మా మీరు ఎలాంటి చూస్తుంటారంటే హనీ కనీ అండ్ కొన్ని టైప్స్ ఆఫ్ మూలికలు ఏవో వస్తూ ఉంటాయమ్మా. వాటన్నిటిని ఏంటి అంటే తీసుకొచ్చి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది మెడిసిన్స్లో కానీ కెమికల్స్లో కానీ యూస్ చేస్తూ ఉంటారు. ఇస్ ఇట్ రైట్? వాటితో పాటు మీరు కొన్ని దుంపలు అంటూ ఉంటారమ్మా. నథింగ్ బట్ మీకు వాటిని రాగా కట్ చేసిస్తే కూడా మార్కెట్లో తింటూ ఉంటారు. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ ఏమ్మా, గన్సిగడ్డలు, రైట్, కరెక్టే. ఇంకోటి ఏంటమ్మా, కలపంగ్ అమ్మా, చామదుంప. చామదుంప కాదు నాన్న, వైట్గా ఇంత ఉంటుంది రౌండ్గా. ఓకే సరే, ఏవో ఇంకోటి బా, ఇలాంటి వాటిని సేల్ చేయడానికే సపరేట్ రీటైల్ అవుట్లెట్ ఉంటుంది, ఐడియా ఉందా మీకు? ఇలా ఫారెస్ట్ ప్రొడ్యూస్ని సేల్ చేయడానికే ఒక అవుట్లెట్ సపరేట్గా ఉంటుంది కొన్ని ఏరియాస్లో. నథింగ్ బట్ వాళ్ళని ప్రమోట్ చేయడానికి, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మా. ఇస్ ఇట్ రైట్? నో? ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఫస్ట్ స్టోరేజ్ ఆఫ్ దోస్ గూడ్స్ ఇఫ్ దే ఆర్ రిసీవింగ్ ఎనీ వేర్ హౌసింగ్ సర్వీసెస్ దోస్ ఆర్ ఎగ్జామ్టెడ్. సో మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్ని ఏమైనా తీసుకొచ్చి వేర్ హౌస్లో స్టోర్ చేసుకొని నిదానంగా సేల్ చేసుకుంటూ ఉంటారు. అవి చెడిపోకుండా ఉండడానికో లేదు మంచి కండిషన్లో ఉంచడానికో వేర్ హౌస్లో ఉంచుతారమ్మా. సో ఆ సర్వీసెస్ తీసుకుంటే డబ్బులు ఇవ్వాల్సిందే, బట్ ఆ కన్సిడరేషన్ మీద జిఎస్టీ ఉండదు. ఇస్ క్లియర్? ఇప్పుడు 24B చూడండి, సర్వీసెస్ బై వే ఆఫ్ స్టోరేజ్, వేర్ హౌస్ ఆఫ్ ది సీరియల్సా? రైట్ మా. ఏమా, పల్సెస్, ఫ్రూట్స్, jaggery, raw vegetables for fiber such as cotton, etc. Right. It may be indigo, unmanufactured tobacco, betel leaves, tendu leaves, coffee and tea. వీటన్నిటికి సంబంధించి స్టోరేజ్, వేర్ హౌస్, వీటన్నిటికి సంబంధించి స్టోరేజ్, వేర్ హౌస్ సర్వీసెస్ ఎగ్జామ్.
24లో ఏం మాట్లాడుకున్నాం? ఓన్లీ రైసేనా? మరి ఇప్పుడేంటి మీకు కావాల్సిన వెజిటబుల్స్, ఫ్రూట్స్, సమ్ టైప్ ఆఫ్ ద పల్సెస్ ఇవన్నీ కవర్ అయిపోయా? వీటన్నిటికి సంబంధించిన వేర్ హౌస్ స్టోరేజ్ సర్వీసెస్ ఎగ్జామ్. మీరు గుంటూరు నుంచి అవుట్స్కట్స్లో వెళ్తూ ఉంటే కనబడుతూ ఉంటాయి బిగ్ సైజ్ ఆఫ్ ద వేర్ హౌసెస్, ప్యాడీకి సంబంధించి కానీ, రైస్కి సంబంధించి కానీ, మిర్చికి సంబంధించి కానీ చూస్తూ ఉంటారు మా, రైట్? అండ్ నెక్స్ట్ మా వేర్ హౌసింగ్ ఓనరే పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫార్మర్ రిసీవ్ చేసుకుంటున్నారు ఆ సర్వీసెస్. సెంటెన్స్ చెక్ చేసుకోమ్మా. సర్వీసెస్ బై వే ఆఫ్ స్టోరేజ్, వేర్ హౌసింగ్ ఆర్ సెరల్స్ అంటే ఏంటి? ఆ వేర్ హౌస్ ఓనరే జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు అని. తను ఎవరికి సర్వీస్ ఇస్తున్నారంటే ఫార్మర్స్కి. అందుకే వీటిని అగ్రికల్చరల్ రిలేటెడ్ సర్వీసెస్ అన్నాం. ఆ ఓనరే జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదని మాట్లాడుకున్నాం, రైట్? తర్వాత చూడండి, సర్వీసెస్ బై వే ఆఫ్ ఫ్యూమిగేషన్ ఇన్ వేర్ హౌసెస్ ఆఫ్ ద అగ్రికల్చరల్ ప్రొడ్యూస్. ఏంటమ్మా అది? చెదులు పట్టకుండానికో లేదా ఇంకేమైనా పురుగులు రాకుండానికో వాటికి స్ప్రే చేయడం, పొగబెట్టడం ఇలాంటివి ఉంటాయమ్మా. అగైన్ దోస్ సర్వీసెస్ ఆల్సో బీ ఎగ్జామ్టెడ్, రైట్? సపోజ్ మనం బనానా కట్ చేసి తీసుకొచ్చాం అనుకోండి మా, వాటన్నిటిని కొద్ది రోజులు వేర్ హౌస్లో ఉంచాలి. అలా వేర్ హౌస్లో ఉంచితేనే పండు మాగుతాయమ్మా. చెట్టు మీద మాగవమ్మా. ఆల్మోస్ట్ కోసేటప్పుడు చూసారంటే చెట్టు మీద పచ్చికాయలుగా ఉంటాయి అవి. వాటిని మాగబెట్టడానికి ఏం చేస్తారంటే హీట్ని జనరేట్ చేస్తారు. హీట్ని జనరేట్ చేసి వాటికి పెడితే త్వరగా మాగుతాయి. కొన్ని ఏరియాస్లో మా ఈవెన్ ఇలా వాటికి యాక్చువల్ ఏంటంటే వ్యాక్సిన్లా కొంత స్ప్రే వేసి ప్లాస్టిక్ కవర్ ఒకటి కట్టారనుకోండి, ఆటోమేటిక్గా పండుతాయి వేడికి. అలా కాకుండా ఇంకో సిస్టమ్ ఉంది. ఇంకోటి ఏంటంటే క్లోజ్డ్ రూమ్ ఉందనుకోండి, క్లోజ్డ్ రూమ్లో ఒక స్టవ్ని వెలిగించి, కిరోసిన్ స్టవ్ ఐడియా ఉంది కదా, కిరోసిన్ స్టవ్ని వెలిగించేసి అసలు బయట గాలి రాకుండా బంకమట్టితో క్లోజ్ చేస్తారమ్మా. అలా క్లోజ్ చేస్తే లోపల హీట్కి పండు మాగుతుంది. సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద సర్వీసెస్ ఎగ్జామ్. సరేమ్మా చూడండి, ఎంట్రీ నెంబర్ 54. ఈ సెంటెన్స్ లేకుండా ఎగ్జామినేషన్లో క్వశ్చన్ పేపర్ ఉండదు. ఇంపార్టెంట్ ఎగ్జామ్షన్. సర్వీసెస్ రిలేటింగ్ టు ది కల్టివేషన్ ఆఫ్ ద ప్లాంట్స్ అండ్ రేరింగ్ ఆఫ్ ఆల్ లైఫ్ ఫార్మ్ ఆఫ్ ద ఎనిమల్స్ అంటే ఏంటమ్మా? ఆల్ లైఫ్ ఫార్మ్ ఆఫ్ ఎనిమల్స్, గొర్రెల పెంపకం, గేదెల పెంపకం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సర్వీసెస్ ఎగ్జామ్. సర్వీసెస్ రిలేటింగ్ టు కల్టివేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ రేరింగ్ ఆఫ్ ఆల్ లైఫ్ ఫార్మ్ ఆఫ్ ఎనిమల్స్. మీరు ఏవైతే ఎనిమల్స్ ప్రొడక్షన్స్ చేస్తూ ఉంటారో ఆ బిజినెసెస్లో వాటికి సంబంధించి తీసుకునే సర్వీసెస్ అన్నీ ఎగ్జామ్, రైట్? బట్ ఎక్సెప్ట్ the rearing of horses and rearing of horses. సో రేరింగ్ ఆఫ్ హార్సెస్ పెంపకానికి సంబంధించిన సర్వీసెస్ ఏమైనా తీసుకుంటే దోస్ ఆర్ ట్యాక్సబుల్. అవి కాకుండా ఇంకేమైనా బఫెలోస్ అని, గోట్స్ అని, కౌస్ అని వీటికి సంబంధించి ఏ సర్వీసెస్ తీసుకున్నా ఎగ్జామ్. ఏది మాత్రమే ట్యాక్సబుల్? హార్సెస్. సపోజ్ మీరు ఒక 5 acres ఆఫ్ ల్యాండ్ తీసుకున్నారు. ఎందుకు? ఫర్ రైరింగ్ ఆఫ్ ద కౌస్ అనుకోండి, కౌస్ అండ్ బఫెలోస్ అనుకుందాం. ఇప్పుడు ఆ 5 acres ఆఫ్ ల్యాండ్కి మీరు పే చేసినటువంటి రెంట్ మీద జిఎస్టీ పే చేయాలంటేను నో, ఇట్ ఈస్ సర్వీస్ ఇన్ రిలేటింగ్ టు ది రేరింగ్ ఆఫ్ ఆల్ లైఫ్ ఫార్మ్ ఆఫ్ ద ఎనిమల్స్. బట్ సపోజ్ అదే ప్లేస్ని మీరు హార్సెస్ పెంచడానికి వాడుకున్నారనుకోండి, ఇట్ విల్ బి ట్యాక్సబుల్. స్టడ్ ఫార్మ్ అంటారు మా. హార్సెస్ని పెంచడానికి ఏదైతే ప్లేస్ ఉందో వాటిని స్టడ్ ఫార్మ్ అంటారు. ఇట్ ఈస్ ట్యాక్సబుల్. మా డిఫరెన్స్ అర్థమైందా? ఏం చెప్పాను? ఆల్ లైఫ్ ఫార్మ్ ఆఫ్ ఎనిమల్స్ వాటిని పెంచడానికి, గ్రో పర్పసెస్కి, రేరింగ్ పర్పసెస్కి మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఏవి తీసుకున్నా సరే దోస్ ఆర్ ఎగ్జామ్. బట్ ఫర్ రేరింగ్ ఆఫ్ హార్సెస్ అయితే మాత్రం ట్యాక్సబుల్, రైట్? అండ్ ఈ ఎనిమల్స్ దేనికోసం వాడచ్చు? నువ్వు ఫుడ్ అయినా, ఫైబర్, ఫ్యూయల్, రా మెటీరియల్, అదర్ సిమిలర్ ప్రొడక్ట్స్ దేనికోసమైనా వాడు, దోస్ ఆర్ ఎగ్జామ్. ఓన్లీ రేరింగ్ ఆఫ్ హార్సెస్ ఈస్ ట్యాక్సబుల్, రైట్? మరి ఫస్ట్ పాయింట్ చూడమ్మా. అగ్రికల్చరల్ ఆపరేషన్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ది ప్రొడక్షన్ ఆఫ్ ది ఎనీ అగ్రికల్చరల్ ప్రొసీజర్ ఇంక్లూడింగ్ కల్టివేషన్, హార్వెస్టింగ్, థ్రెషింగ్, ప్లాంట్ ప్రొటెక్షన్ ఆర్ టెస్టింగ్. ఇలాంటివి ఏవైనా తీసుకోండి ఎగ్జామ్. టెస్టింగ్ అంటే మీకు ఫెర్టిలైజర్ టెస్టింగ్ అవ్వచ్చు, ల్యాండ్ టెస్టింగ్ అవ్వచ్చు. తెలంగాణలో మంచిగా వర్క్ చేస్తున్నారు కదమ్మా ఫార్మర్స్కి. బాబు మీకు నచ్చిన పంట పండించమాకండయ్యా, సీజన్ బట్టి ఏదైతే డిమాండ్ ఉందో అలాంటి వాటిని పండించండి. ఇంకోటి, మీరు పండించడానికన్నా ముందుగా మీ ల్యాండ్ని
టెస్ట్ చేయించుకోండి, మేము చెప్తాం ఏది బాగా పండుతుందో మీరు ఆ పంట వేసుకోండి అని చెప్పని అంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ అయితే సపోర్ట్ చేస్తుంది కాదనం, బట్ సపోజ్ గవర్నమెంట్ సపోర్ట్ చేయనప్పుడు తను ఏం చేయాలి, తను టెస్టింగ్ చేయించుకోవాలి, సాయిల్ టెస్టింగ్. అలా చేయించుకున్నప్పుడు ఫీజు పే చేయాలంటేను ఎస్, యాక్చువల్లీ ఇట్ ఇస్ సప్లై ఆఫ్ సర్వీస్, హీ వాస్ లయబుల్ ఫర్ పేమెంట్ ఆఫ్ ద ట్యాక్స్, బట్ నౌ ఇట్ ఈస్ ఎగ్జంప్టెడ్. ఇలా ఫెర్టిలైజర్ టెస్టింగ్ అవ్వచ్చు, సాయిల్ టెస్టింగ్ అవ్వచ్చు, ప్లాంట్ ప్రొటెక్షన్ అంటే నథింగ్ బట్ మా వాటి కంచె వేయడం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదమ్మా, చేనుకు కంచె వేసి ఉంటారు కదమ్మా, ఇలాంటివి ఏమైనా వేసి మళ్ళీ తీసుకెళ్ళిపోతుంటారు, వాటికి సంబంధించిన సర్వీస్ ఉండొచ్చు. పంట ఉన్న రోజులు మాత్రమే కంచె ఉంటుందమ్మా, పంట అయిపోయిన తర్వాత మళ్ళీ కంచె తీసుకెళ్ళిపోతారు, మరి దానికి సంబంధించిన రెంటల్ పే చేస్తారు, సప్లై ఆఫ్ సర్వీసే కదా. బట్ ఆల్ దీస్ ఆర్ ఎగ్జంప్టెడ్, రైట్. సెకండ్ వన్ ఏంటి, సప్లై ఆఫ్ అంటే లేబర్. మీకు కరెక్ట్గా చెక్ చేసుకోండి, పంట కోతలకు వచ్చినప్పుడు కొంతమంది వలసగా వస్తూ ఉంటారు ఓ 20 మెంబర్స్ 30 మెంబర్స్ 50 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా వస్తారు, రైట్. వాళ్ళందరూ ఏం చేస్తారంటే కాంట్రాక్ట్ బేస్లో మాట్లాడేసుకుంటారు. 2 acres ఆఫ్ ల్యాండ్ ఉందా, మేము పంట కోతలకు ఇస్తామండి, మాకు ఇంత డబ్బులు ఇవ్వండి, లేదు ఇంత ప్యాడ్ ఇవ్వండి, దట్ ఈస్ ఏవైతే ఉన్నాయో గూడ్ ప్రొడ్యూస్ చేస్తారో అందులో పార్ట్ కొంత ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. మనీ అయితే మనీ, గుడ్ అయితే గుడ్. ఇస్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు వాళ్ళు ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ ఏంటి, లేబర్ సర్వీసే కదా. ఇస్ ఇట్ రైట్? నో, ఇట్ ఈస్ ఆల్సో బి ఎగ్జంప్టెడ్. సప్లై ఆఫ్ ఫార్మ్ లేబర్. ఇంకా దీంతో పాటు సి పాయింట్, ప్రాసెస్ క్యారీడ్ అవుట్ అట్ అన్ అగ్రికల్చరల్ ఫార్మ్ ఇంక్లూడింగ్ ప్రూనింగ్, చెప్పండి మా, and such like operations which do not alter the essential characteristics of the agricultural produce but make it only marketable for the primary market. ఇలా ప్రైమరీ మార్కెట్కి వెళ్ళేంత వరకు, ప్రైమరీ మార్కెట్ అంటే ఆ రైతు పంట పండించిన తర్వాత అమ్ముకోవడానికి ఏదైతే రైతు మార్కెట్ ఉందో, లేదు కమిటీ బజార్ ఏదైతే ఉందో అక్కడ వరకు తను తీసుకున్నటువంటి సర్వీసెస్ అన్నీ ఎగ్జామ్. ఆ సర్వీసెస్ ఏంటి ఇక్కడ, టెండింగ్, ప్రూనింగ్, కటింగ్, హార్వెస్టింగ్, డ్రైయింగ్, క్లీనింగ్, ట్రిమ్మింగ్, సన్ డ్రైయింగ్, ఫ్యూమిగేషన్, క్యూరింగ్, సార్టింగ్, గ్రేడింగ్, కూలింగ్, బల్క్ ప్యాకేజ్, నథింగ్ బట్ ఎండబెట్టడం, ఆరబెట్టడం, కోతలు, సపరేట్ చేయడం, సోర్ట్ చేయడం, సెగ్రిగేట్ చేయడం, అన్నీ ఉన్నాయి కదా, అవే కదా అవి. సో ఆల్ దీస్ ఆర్ ఎగ్జంప్టెడ్. బట్ ఎప్పటి వరకు మాత్రమే, ప్రైమరీ మార్కెట్. సరే ఇక్కడ చూద్దామమ్మా, సపోజ్ ఫార్మర్ అగ్రికల్చర్ గుడ్స్ టొమాటోస్ని ప్రొడ్యూస్ చేశారు, టొమాటోస్ని ప్రైమరీ మార్కెట్ వరకు తీసుకురావడానికి ప్రైమరీ మార్కెట్ వరకు తీసుకురావడానికి లోడింగ్, అన్లోడింగ్, ప్యాకింగ్ ఈ సర్వీసెస్ అన్నీ తీసుకున్నారు, డబ్బులు ఇస్తున్నారు, వాటి మీద జిఎస్టీ పే చేయాలా? నో, పే చేయాల్సిన అవసరం లేదు. సపోజ్ ఇప్పుడు శంకర్ విలాస్ హోటల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ప్రైమరీ మార్కెట్కి వెళ్ళి ఆ టొమాటోస్, ఆ వెజిటేబుల్స్ వాటన్నిటిని కొనుక్కొని వీళ్ళు కూడా లోడింగ్, అన్లోడింగ్, ప్యాకింగ్ సర్వీసెస్ తీసుకున్నారు. ఎగ్జాంపుల్ ట్యాక్సబులా ఏమ్మా? రీజన్ ఏమ్మా ఏంటి? ప్రైమరీ మార్కెట్ వరకు ఫార్మర్ తీసుకునే సర్వీసెస్ ఎగ్జామ్. ప్రైమరీ మార్కెట్కి వచ్చిన తర్వాత ఫార్మర్ సేల్ చేశారు, కస్టమర్స్ కొన్నారు. ఇప్పుడు కస్టమర్స్ ఇలాంటి లోడింగ్, అన్లోడింగ్, సోర్టింగ్, సెగ్రిగేషన్ ఇలాంటి సర్వీసెస్ ఏమైనా తీసుకుంటే ఇట్ విల్ బికమ్ ట్యాక్సబుల్. ఓన్లీ ఫార్మర్కే, దట్ టు అప్ టు ప్రైమరీ మార్కెట్, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్ షుడ్ నాట్ ఆల్టర్ ది ఎసెన్షియల్ క్యారెక్టర్. సపోజ్ టమాటోస్ని ప్లక్ చేసినప్పుడు వాటికి సంబంధించిన క్లీనింగ్ యాక్టివిటీ ఉంటుంది అనుకుందాం. సపోజ్ వాటిని క్లీన్ చేసి ప్యాక్ చేస్తున్నారు, ఆ క్లీనింగ్కి సంబంధించినటువంటి మనీ ఏదైనా పే చేస్తే జిఎస్టీ పే చేయాలా? నో. ఎందుకు? ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ది అగ్రికల్చరల్ యాక్టివిటీ. సపోజ్ ఇప్పుడు ఆ టమాటోస్ని కాస్త టమాటో కెచప్గా కన్వర్ట్ చేసి సేల్ చేస్తున్నారు, టమాటో కెచప్గా కన్వర్ట్ చేశారు, ఆ కన్వర్ట్ చేసిన దానికి ప్రాసెస్ ఉంది కదా, మనీ పే చేస్తున్నారు. ఇది సప్లయా? ఇది సప్లయా? ఎందుకు ఏమ్మా? ఇట్ ఆల్టర్స్ ది ఎసెన్షియల్ క్యారెక్టర్. అగ్రికల్చరల్ గుడ్ని అగ్రికల్చరల్ గుడ్గా తీసుకొస్తేనే ఎగ్జామ్. ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్ ఏదైతే ఉందో అది ఆల్టర్ కాకూడదు, అప్పుడు మాత్రమే ఎగ్జామ్. ఎప్పుడైతే నువ్వు టమాటో కెచప్గా కన్వర్ట్ చేసావో ఎసెన్షియల్ క్యారెక్టర్ అనేది ఆల్టర్ అయినట్టే కదా. అలాంటి సర్వీస్ ఏదైనా తీసుకుంటే ఇట్ విల్ బికమ్ ట్యాక్సబుల్. యాజ్ యూ నో, పొటాటోస్ కూడా మట్టిగా ఉంటాయి,
వాటిని కడిగి క్లీన్ చేసి తీసుకురావాల్సి ఉంటుంది, కరెక్టే కదా? రైట్, కొంతవరకు ఏదో వాటిని క్లీన్ చేస్తారు. ఇప్పుడు అలాంటి యాక్టివిటీకి ఏదైనా కన్సిడరేషన్ ఇస్తున్నారు అనుకోండి, జిఎస్టీ పే చేయాలంటేను నో. ఎందుకు? ఎసెన్షియల్ క్యారెక్టర్ ఏమీ చేంజ్ అవ్వట్లేదు. ఇస్ ఇట్? సపోజ్ అలా కాకుండా ఆలు చిప్స్ చేయడానికి కట్ చేసి ఇచ్చారనుకుందాం. ఇప్పుడు ఆ కటింగ్కి సపరేట్గా మనీ ఛార్జ్ చేశారు. ఇది సప్లై ఆఫ్ సర్వీస్ అవుతుందా లేదా? ఎస్. ఎందుకు? ఎసెన్షియల్ క్యారెక్టర్ అనేది ఆల్టర్ అవుతుంది. కమర్షియల్ ప్రొడక్ట్గా కన్వర్ట్ చేసేటువంటి ప్రాసెస్లో దాని ఎసెన్షియల్ క్యారెక్టర్ ఆల్టర్ అవుతుంది. ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్ ఇట్ విల్ బికమ్ ట్యాక్సబుల్. చాలా థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది, అర్థం చేసుకోవాలి. అన్ని కంటికి కనబడితే అగ్రికల్చరల్ యాక్టివిటీయే కదా అంటే అలా కాదు. జాగ్రత్తగా ఏది ఎగ్జామ్ట్ ఇచ్చారో అదే ఎగ్జామ్, ఏది ట్యాక్సబుల్ చెప్పారో అవి ట్యాక్సబుల్. రైట్. అండ్ నెక్స్ట్ వన్ రెంటింగ్, లీజింగ్ ఆఫ్ ఆర్ వితౌట్ అంటే ఏంటమ్మా ఇది? రెంటింగ్ ఆర్ లీజింగ్ ఆఫ్ ఆగ్రో మిషనరీ ఆర్ వ్యాకెంట్ ల్యాండ్. Agro machinery, vacant land with or without structure incidental to its use. It is exempt. ఏంటమ్మా ఆగ్రో మిషనరీ రెంట్కి ఇవ్వడం అంటే ఏంటి? అగ్రికల్చర్ యాక్టివిటీ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ రెంట్ తెచ్చుకోవాలా? ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ట్రాక్టర్ని రెంట్ తెచ్చుకోవాలి, అండ్ మోటార్స్ ఏవైనా సరే వాటర్ని పంప్ చేయడానికి మోటార్ని రెంట్ తెచ్చుకోవాలి. ఇంకా కట్టింగ్ చేయడానికి కూడా రీసెంట్గా వచ్చాయి కదమ్మా సపరేట్ మిషన్స్. అండ్ రీసెంట్గా చూస్తున్నానమ్మా, పంట కోతలకి ఇంతకుముందు ఫామ్ లేబర్స్ వచ్చారు వాళ్ళు, కానీ ఇప్పుడు రావట్లేదు. నేను ఆల్మోస్ట్ మిషన్స్ వచ్చేస్తున్నాయమ్మా. ఒక బిగ్ సైజ్ లారీ మీద మిషన్ వచ్చేస్తుంది. ఆ మిషన్ ఆటోమేటిక్గా పంట పొలాల్లో వెళ్ళి కటింగ్ చేయించేస్తుంది. ఆల్మోస్ట్ ప్రీవియస్ 2 months మీరు చేస్తూ ఉంటే ప్రతి విలేజ్లో తిరుగుతున్నాయి. సీజన్ కదమ్మా, ప్యాడీ ప్రొడ్యూస్ చేయడానికి సీజన్ కదా జరిగింది. ఇప్పుడు February March ఆల్మోస్ట్ పంట కోతల టైం. సో ఇప్పుడు ఆగ్రో మిషనరీస్ రెంట్కి తీసుకున్నారనుకోండి, యాక్చువల్ ఇట్ ఇస్ అ సప్లై ఆఫ్ సర్వీస్, బట్ హౌఎవర్ ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్. సరే, ఆగ్రో మిషనరీ రెంట్కి తీసుకుంటే ఎగ్జామ్ బాగానే ఉంది, మరి ఇదేంటి అంటే కౌలుకి ఇవ్వడం. అగ్రికల్చర్ ల్యాండ్ని కౌలుకి ఇస్తుంటారు కదమ్మా. సపోజ్ మీరు క్వాలిఫై అయ్యారు, మంచి డబ్బులు పెట్టి అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కున్నారు, బట్ అగ్రికల్చర్ యాక్టివిటీ చేయలేరు. అలాంటప్పుడు ఏం చేస్తారు? మీరు కౌలుకి ఇచ్చేస్తారు. ఎవరైనా పంట చేసుకునే పని ఉంటే ఆ పర్సన్ ఉంటే ఆయనకి ఇచ్చి, బాబు నువ్వు జాగ్రత్తగా పంట పండించుకో, నాకేదో కొంత డబ్బులు ఇవ్వు, లేదు కొంత పంట అయినా ఇవ్వు, నాకు కూడా హ్యాపీయే, ఇలా అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు అలా కౌలుకి ఇచ్చినప్పుడు ఏంటి మీనింగ్? ఇట్ ఈస్ అ సప్లై ఆఫ్ ద సర్వీస్. రెంటింగ్ ఆఫ్ వ్యాకెంట్ ల్యాండ్ యాక్చువల్లీ సప్లై ఆఫ్ ద సర్వీస్, వీఆర్ లయబుల్ ఫర్ పేమెంట్ ఆఫ్ ద GST, బట్ యూ గివెన్ ఫర్ అన్ అగ్రికల్చరల్ పర్పస్, హెన్స్ ఇట్ ఈస్ ఎగ్జామ్. అంతేనా? తర్వాత ఏంటమ్మా చెప్పాలి? సో మీరు ఇంకా మాట్లాడుకుంటే ఎంట్రీ నెంబర్ 24, 24A, 24B కన్నా ఇక్కడ ఎగ్జామ్షన్ బాగా ఇచ్చేసినట్టేనా? అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అన్నిటికీ లోడింగ్, అన్లోడింగ్, ప్యాకింగ్, స్టోరేజ్, వేర్ హౌస్, ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్. రైట్. నెక్స్ట్ వన్ ఏంటి అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అంటే? నేను మీకు మరీ అగ్రికల్చరల్ యాక్టివిటీస్ని దగ్గరగా తీసుకెళ్ళి మరీ ఏదో ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను కదమ్మా. ఆర్ గెటింగ్ మై వర్డ్? నేను అలా చెప్పడం రీజన్ ఏంటి అని అంటే, అంత పిన్ పాయింట్గా మీకు ప్రీవియస్గా ఎగ్జామ్లో అడుగున్నాడు కాబట్టి అంత దగ్గర తీసుకెళ్తున్నాను. లేదు జస్ట్ ఒక లైన్ ఏంటి, ఫార్మర్ తీసుకునేటువంటి అన్ని సర్వీసెస్ ఎగ్జామ్ట్ అని చెప్పి క్లోజ్ చేసేయచ్చు. ఈజ్ ఇట్? లోడింగ్, అన్లోడింగ్, వేర్ హౌసింగ్ ఏవైతే ఉన్నా అన్ని ఎగ్జామ్ట్ అమ్మా, అన్ని అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నా అన్ని ఎగ్జామ్ట్ అని చెప్పని క్లోజ్ చేయొచ్చు. బట్ రీజన్ వీటి మీద ఖచ్చితంగా పాయింట్ ఇస్తున్నాడు. 1 or 2 marksకి, 1 markకి 2 marksకి ఖచ్చితంగా క్వశ్చన్ ఇస్తున్నాడు. ఇప్పుడు సపోజ్ రెంటింగ్ ఆఫ్ ద వ్యాకెంట్ ల్యాండ్ ఫర్ స్టడ్ ఫార్మ్, దట్ ఈస్ ఫర్ రేరింగ్ ఆఫ్ హార్సెస్ అని అడిగాడు. మనం అనుకుంటాం రేరింగ్ ఆఫ్ ఆల్ లైఫ్ ఫార్మ్ ఆఫ్ ద ఎనిమల్స్, ఎగ్జామ్ ఫ్రమ్ GST కదా అనుకుంటాం. బట్ మనకు గుర్తుండాల్సింది ఏంటి? హార్సెస్. అండ్ నెక్స్ట్ సపోజ్ టమాటోస్ని టమాటో కెచప్గా కన్వర్ట్ చేయడానికి మనం సపోజ్ ఫ్యాక్టరీకి సప్లై చేస్తున్నాం. అలా ఫ్యాక్టరీకి సప్లై చేసేటప్పుడు నువ్వు GTS సర్వీసెస్ తీసుకుంటే ఏంటి అని అంటాడు. సో వాటి ఎసెన్షియల్ క్యారెక్టర్ని ఆల్టర్ చేయడానికి నువ్వు తీసుకున్నటువంటి సర్వీసెస్ ట్యాక్సబుల్. బట్ అదే ప్రైమరీ మార్కెట్ వరకు తీసుకెళ్తున్నావు, ఇట్ విల్ బికమ్ అన్ ఎగ్జామ్. వీ హ్యావ్ టు ఎన్ష్యూర్. కళ్ళ ముందు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కనబడుతుంటాయి, అన్నిటికీ ఎగ్జామ్ట్ అనుకుంటూ పోయాం అనుకోండి, మార్క్స్ కూడా ఎగ్జామ్ట్ అయిపోతాయి. రైట్? సో దట్ యూ హ్యావ్ టు ఎన్ష్యూర్. సార్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అంటే ఏంటి? అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్
ల్యాండ్, రైట్. ఇది సిచ్యువేషన్ గురించి చెప్తున్నానమ్మా. నేను ఒక 1 మంత్ ముందు పేపర్ చూశానమ్మా, న్యూస్ పేపర్లో ఒక లేడీ మా తను రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రార్, తను రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రార్. ఆల్మోస్ట్ శాలరీ మాట్లాడుకుంటే ఒక 70+ ఈజీగా ఉంటుంది, ఈజీగా. దాంతోపాటు ఎర్నింగ్స్ నాకు తెలియదు, మ్యాక్స్ ఈజీగా ఒక 1 lakh ఉంటుంది. ఇజ్ ఇట్? తను హాలిడే పీరియడ్లో నేను లాఫుల్గా చెప్తున్నాను, మీరు వేరే విధంగా అర్థం చేసుకుని ఏం చేయలేను, రైట్? లాఫుల్గానే ఈజీగా ఒక 1 lakh శాలరీ ఉంటుంది. తనకు హాలిడే రోజున ఏం చేస్తుంది అని అంటే, ఏం చేస్తారనంటే, ఎక్కడైతే అగ్రికల్చర్ యాక్టివిటీ జరుగుతుందో ఆ రోజు వెళ్ళి ఆ కూలీ పని చేసి అక్కడున్న వాళ్ళకే, ఎవరైతే పొలం పని చేయడానికి వచ్చారో వాళ్ళందరికీ ఆ డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. తను పని చేస్తుంది, డబ్బులు వస్తాయి కదా, ఆ వచ్చిన పనిని మాత్రం ఆ రోజు అక్కడ కూలీ పని చేయడానికి తనతో పాటు ఎవరైతే వచ్చారో వాళ్ళ కోసం ఖర్చు పెట్టి, రైట్, వాళ్ళతో పాటు ఎంజాయ్ చేసి వస్తూ ఉంటుంది. తన హ్యాబిట్. నేను మళ్ళీ తనేంటి, గవర్నమెంట్ ఎంప్లాయీ, రిజిస్ట్రార్, రైట్? సో ఒక్కొక్కరితో ఒక్కొక్క ప్యాషన్, ఏం చేయలేం. అండ్ నా కళ్ళతో నేను చూశాను మా విజయవాడలో ఒక 10 years బిఫోర్ తను కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, తను యాక్చువల్గా కమిషనరేట్గా వర్క్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ నేను చెప్తున్నా కదమ్మా, ఒక 1 monthకి ఈజీగా ఒక 5 lakhs ఇన్కమ్ ఉంటుంది, ఎర్నింగ్స్ ఉంటాయి. బట్ ఆ పర్సన్ ఏంటి అంటే ఎప్పుడు ఫార్మల్గా నార్మల్ షర్ట్, నార్మల్ ఫంట్ వేర్ చేస్తారు. అండ్ స్లిప్పర్స్ కూడా ఏవి అంటేను ఇలా బ్లాక్ ఇవే కదమ్మా, ప్యారగన్ లాగా ప్రొసెస్ ఉండే ఒక 30 rupees 40 rupees స్లిప్పర్స్, జస్ట్ ఒక బ్లూ కలర్ 2 threads మాత్రమే వస్తాయి, అంతే కదా. ఆ స్లిప్పర్స్ వేసుకొని తిరుగుతారమ్మా. అండ్ ఎవ్రీ మంత్ వచ్చేటువంటి శాలరీ ఏం చేస్తారంటే తను చారిటబుల్ ఇన్స్టిట్యూషన్కి అలా ఇచ్చేస్తాడు, అంతే. రీజన్, హీఈస్ ఆర్ఫాన్, తను ఆర్ఫాన్. వచ్చినటువంటి ఎర్నింగ్స్ ఏవి సేవింగ్స్ ఉండవు ఆయనకి, ఎవ్రీ మంత్ వచ్చినట్టుగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాడు. సో అలాంటి గ్రేట్ పర్సన్స్ కూడా ఉన్నారు మా. సరే, ఎందుకు వెళ్ళిపోయి అందరం? అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్. సరేనండి, అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ అగ్రికల్చరల్ యాక్టివిటీ, దట్ ఈస్ ఫార్మింగ్ యాక్టివిటీ చేసేటప్పుడు కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. ఫెర్టిలైజర్స్ ఎలా యూజ్ చేయాలి, ఇంకా వాటితో పాటు ఏమైనా కెమికల్స్ అవి ఇవి ఉంటే ఎలా యూజ్ చేయాలి తెలీదు. అండ్ ఒకవేళ ప్రొడక్షన్ హ్యూజ్గా రావడానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, తెలీదు. అలాంటప్పుడు ఫార్మర్స్ కొంతమందిని కన్సల్టెన్సీ తీసుకొని వాళ్ళతో గైడెన్స్ తీసుకొని మనీ ఇస్తారు. ఏం చేస్తారు? మనీ ఇస్తారు. సార్ ఇలా నేను కాటన్ ప్రొడ్యూస్ చేస్తున్నానండి, ఇది నాకు కాటన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే తను టిప్స్ చెప్తాడు. సో agricultural extension services, those are exempt. And apart from that, services by an agriculture produce marketing committee, board, service provided by the commission agent for sale or purchase of agricultural produce. సో మార్కెట్ కమిటీ కానీ మార్కెట్ బోర్డు కానీ అగ్రికల్చరల్ గూడ్స్ సేల్ చేసిన దానికి కమిషన్ ఏదైతే తీసుకుంటారో అది ఎగ్జామ్. ఈవెన్ బ్రోకర్స్, మీడియేటర్స్, ఏజెంట్స్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ని సేల్ చేస్తూ ఉంటారు మా, ఆక్షన్ కండక్ట్ చేసినట్టు. సో ఆ పర్పసెస్కి తీసుకున్నటువంటి కమిషన్ ఎగ్జామ్, రైట్? అండ్ ద లాస్ట్ వన్, సర్వీసెస్ బై వే ఆఫ్ ఫ్యూమిగేషన్ ఇన్ ఏ వేర్ హౌస్ ఆఫ్ ది అగ్రికల్చరల్ ప్రొడ్యూస్. యాక్చువల్లీ ఈ ప్రొవిజన్ సపరేట్గా ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే, ఈ ఫ్యూమిగేషన్ అనేటువంటి యాక్టివిటీ అగ్రికల్చరల్ ల్యాండ్ వద్ద చేస్తేనే ఎగ్జామ్ట్ అనే విధంగా ఆర్గ్యుమెంట్స్ వచ్చాయి. మళ్ళీ ఫర్దర్గా వాటికి సంబంధించిన క్లారిఫికేషన్ ఇస్తూ హెచ్ పాయింట్ని యాడ్ చేయడం జరిగింది. బాబు, ఈవెన్ వేర్ హౌస్లో యాక్టివిటీ చేసినా సరే ఇట్ ఈస్ ఎగ్జామ్. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్, ఎంట్రీ నెంబర్ 55 మా. Carrying out an intermediate production of a process of a job work in relation to cultivation of the plants and rearing of all life form of the animal except the rearing of the horses for food, fiber, fuel, raw material or other similar products or agricultural produce. ఇక్కడ ఏంటి అంటే పైన చెప్పుకున్నదేనమ్మా, ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటి, ఇంటర్మీడియట్ ప్రొడక్షన్ ప్రాసెస్ అంటే ఏంటి, ఇప్పుడు లైఫ్ ఫామ్ ఆఫ్ ది ఎనిమల్స్ ఉన్నాయి, స్టార్టింగ్ నుంచి నువ్వు వాటిని జాగ్రత్తగా నీ పర్పస్ కోసం పెంచుకునేంత బాధ్యత వరకు నువ్వే తీసుకుంటావు కొన్ని సిచ్యువేషన్లో. కానీ కొన్ని సిచ్యువేషన్లు ఏంటి, ఒక 6 నెలలు మాత్రమే పెంచి ఇచ్చేస్తావు. నీకు ఒక పర్సన్ వచ్చి ఏం చేస్తారు, సార్ ఒక 20 ఆవులని గేదెలు ఇస్తానంటే జాగ్రత్తగా పెంచండి, 6 నెలల తర్వాత మేము తీసుకెళ్ళిపోతాం అంటారు. ఇప్పుడు నువ్వేం చేసావు, జస్ట్ ఇంటర్మీడియటరీ ప్రాసెస్ అంతే కదా, ఒక జాబ్ వర్క్ అంతే. దాన్ని ఎందుకు వాడతారు, ఏంటి, ఏం చేస్తారు అనేది నీకు తెలియదు, జస్ట్ ఒక ఇంటర్మీడియటరీ ప్రాసెస్ చేసావు. బట్ ఇట్ ఈస్ ఆల్సో బై అన్ అగ్రికల్చరల్ యాక్టివిటీ. ఇస్ క్లియర్?
ప్లాంట్స్ ఉన్నాయి. సపోజ్ ప్లాంట్స్ ఏంటి మొత్తం వాటిని పెంచి అండ్ ఏదైతే ప్రొడక్ట్ అవుట్పుట్ వస్తుందో అక్కడ వరకు పెంచమని చెప్పట్లేదు. జస్ట్ ఒక 1 మంత్ మీ దగ్గర ఉంచాను సార్, ఈ ప్లాంట్స్ అనేవి వీటన్నిటి ఒక 1 మంత్ మీరు ప్రొడ్యూస్ చేయండి, కరెక్ట్గా అలా వచ్చిన తర్వాత మేము తీసుకెళ్ళిపోతాం అంటారు. నీకేంటి మంచి డబ్బులు వస్తున్నాయి లేదా, హ్యాపీగా ఇంటర్మీడియట్ ప్రాసెస్ చేసినా సరే ఒక స్టేజ్ వరకు వచ్చేంత వరకు నువ్వు జాగ్రత్తగా చూసుకుంటున్నావు, వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నావు. ఇలా ఇంటర్మీడియట్ ప్రాసెస్ చేసినా సరే ఇట్ ఈస్ ఆల్సో అన్ అగ్రికల్చరల్ యాక్టివిటీ, ఇట్ ఈస్ ఎగ్జామ్. ఇస్ క్లియర్? అండ్ నెక్స్ట్, సర్వీసెస్ బై వే ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఆఫ్ ఏ లైవ్ స్టాక్ అదర్ దెన్ హార్సెస్. నథింగ్ బట్ లైవ్ స్టాక్ని పెంచడానికి వాటికి సంబంధించినటువంటి యాక్టివిటీ ఏదైతే చేస్తారో ఇట్ ఈస్ ఆల్సో బి అన్ ఎగ్జామ్, రైట్? సో ఇందులో ఇంపార్టెంట్ ఎంట్రీ నెంబర్ 54 వీటిలో ఖచ్చితంగా ఒక పాయింట్ ఎలాంటిదంటే, ఇప్పుడు రేర్ హార్సెస్ సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ కానీ, సప్లై ఆఫ్ ద ఫార్మ్ లేబర్ కానీ, లేదంటే ఆగ్రో మిషనరీకి సంబంధించిన రెంట్ కానీ, వ్యాకెట్ ల్యాండ్కి సంబంధించిన పాయింట్ కానీ, అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ కానీ, బోర్డ్ కమిటీ తీసుకున్నటువంటి కమిషన్ కానీ, ఇలాంటి పాయింట్స్ రావడానికి ఛాన్స్ ఎక్కువ. ఖచ్చితంగా ఒక పాయింట్ అంటే టచ్ చేస్తాడు. ఎగ్జామ్షన్స్ మీద పొరపాటు ఒక 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, 4 మార్క్స్ విట్టు ఇందులో ఖచ్చితంగా ఒక పాయింట్ టచ్ చేస్తారు. సో దీస్ ఆర్ ద అగ్రికల్చరల్ సర్వీసెస్ విచ్ ఆర్ ఎగ్జామ్. నెక్స్ట్ వన్ ఏంటమ్మా? ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎగ్జామ్ అప్ టు సమ్ ఎక్స్టెంట్. ఎంతవరకు అనేది చెప్తానమ్మా. సరే, ఫస్ట్ అగ్రికల్చరల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రొవైడెడ్ by an educational institution to its right by educational institution by way of conducting of entrance examination against consideration in the form of the entrance fee. So educational institution students ki provide చేసేటువంటి సర్వీసెస్, ఫ్యాకల్టీకి ప్రొవైడ్ చేసేటువంటి సర్వీసెస్, స్టాఫ్కి ప్రొవైడ్ చేసేటువంటి సర్వీసెస్ ఎగ్జామ్. సపోజ్ వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీ ఏదైనా ఇవ్వడం, వెహికల్ ఫెసిలిటీ ఏదైనా ఇవ్వడం, ఎలాంటి ఫెసిలిటీ ఏదైనా ఇస్తే దోస్ సర్వీసెస్ ఆర్ ఎగ్జామ్. రిమెంబర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. మళ్ళీ ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అంటే మీనింగ్ తెలియాలి మీకు. ఇప్పుడు ద్రోణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కింద వస్తుందా అంటే నో, ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్. మరి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అంటే ద్రోణ ఆల్సో బి అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అప్ టు ఇంటర్మీడియటరీ, సెకండరీ ఎడ్యుకేషన్ అంటారు. సో దట్ ఇంటర్మీడియటరీ లెవెల్ వరకు మాత్రమే ఏవైతే స్టూడెంట్కి సర్వీస్ ఇచ్చి ఫీజు తీసుకుంటారో దోస్ ఆర్ ఎగ్జామ్. బట్ సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్, సిఎస్సిఎంఏ ఇంటర్, సిఎస్సిఎంఏ ఫైనల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవేంటివి? కోచింగ్ సర్వీసెస్ ప్రైవేట్. ఈ పర్పస్కి ద్రోణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అంటే కాదు. దీ సర్వీసెస్ విల్ బికమ్ ట్యాక్సబుల్. అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఏవైతే ఫీజెస్ తీసుకుంటారో దోస్ ఆర్ ఎగ్జామ్, రైట్? ఇది బైమా. నెక్స్ట్ ఏంటి? 2 అంటే ఏంటి? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి సర్వీస్ ప్రొవైడ్ చేసిన ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేస్తే ఎగ్జామ్ అని చదువుకున్నామా? ఇప్పుడేంటి? 2 అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఆ కాలేజ్కి కానీ స్కూల్కి కానీ కొన్ని సర్వీసెస్ ఇస్తే ఎగ్జామ్. ఏంటవి? నెంబర్ 1 చెప్పాలి. గుడ్. సపోజ్ స్టూడెంట్స్ని తీసుకురావడానికి నార్మల్గా కాలేజ్ స్కూల్లో బస్సు కొనుక్కోవాలి. బస్సు కొనుక్కోకుండా అవుట్ సోర్స్ ఇచ్చేశారు. ఏంటి? అవుట్ సోర్స్. బాబు మీరే బస్సు రన్ చేసుకోండి అయ్యా, స్టూడెంట్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోండి, నేనే డబ్బులు ఇప్పిస్తాను ఇలా అన్నారనుకోండి. ఇప్పుడు సప్లయర్ ఎవరు? ఆ వెహికల్ ఓనర్. రిసిపియెంట్ కాలేజ్ ఆర్ స్కూల్. ఇట్ ఈస్ ఎగ్జామ్. ఆర్ గెటింగ్ మై వర్డ్? Service provided to an educational institution by way of transportation of the students, transportation of the faculty, transportation of the staff. For these purposes, services received by the educational institution exam. Suppose ఆ వెహికల్ యూస్ చేసిన దానికి మంత్లీలో 35,000 40,000 పే చేస్తూ ఉండొచ్చు, బట్ జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ సెకండ్, క్యాటరింగ్. ఐడియా ఉందమ్మా? మిడ్ డే మీల్ స్కీమ్, రైట్. మధ్యాహ్నం పూట ఫుడ్ ఎవరు ప్రిపేర్ చేస్తారమ్మా? హెడ్ మాస్టరా? ఎవరమ్మా? రైట్. వాడి కోసం సపరేట్ కొంతమందిని అపాయింట్ చేస్తారా లేదా? వాళ్ళ క్లాస్లో వదిలేసి వచ్చి, టీచింగ్ వదిలేసి వచ్చి ఫుడ్ చేసుకోమంటారా ఏంటి? రైట్. అండ్ సమ్ వాట్ నవ్ ఇట్స్ గుడ్ థింగ్. ఆల్మోస్ట్ ఒకనొకప్పుట్లో ఈ మిడ్ డే స్కీమ్ అనేది చాలా బ్యూటిఫుల్ థింగ్ ఎందుకంటే పాపం లేబర్గా వర్క్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ పిల్లల్ని ఇంటి దగ్గరే వదిలేరనుకోండి, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు పనికి వెళ్ళిపోతుంటారు, తనకు మధ్యాహ్నం పూట భోజనం పెట్టేవాళ్ళు ఉండరు. కాబట్టి వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే పిల్లల్ని వాళ్ళతో పాటు తీసుకెళ్ళిపోయేవాళ్ళు. పిల్లల్ని
వాళ్ళతో పాటు తీసుకెళ్ళి పనులు తీసుకెళ్ళిపోయేవాళ్ళు. పాప మళ్ళీ అక్కడ ఏం జరుగుతుందంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా జరిగి దట్ ఈస్ నథింగ్ బట్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ కూడా ఏదైనా జరుగుతూ ఉంటాయి. ఆ ప్రాసెస్లో వాళ్ళ పిల్లలకు కూడా ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ ఎక్కువ జరిగేటివి. పోనీ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వెళ్దామా అంటే ఇంటి దగ్గర చూసుకునే వాళ్ళు ఉండరు, మధ్యాహ్నం పూట భోజనం పెట్టే వాళ్ళు ఉండరు. పోనీ వాళ్ళతో పాటు తీసుకెళ్దామా అంటే పాపం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండేటివమ్మ. ఇలాంటి వాటికైతే మాత్రమా బెస్ట్ సొల్యూషన్ మిడ్ డే మీల్ స్కీమ్. సో మధ్యాహ్నం పూట భోజనం పెడుతుంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ధైర్యంగా హ్యాపీగా మార్నింగ్ పనికి వెళ్ళేటప్పుడు ఒక అరగంట లేట్కి వెళ్ళినా సరే వాళ్ళు నీట్గా రెడీ చేసి స్కూల్లో వదిలేసి వెళ్ళిపోతున్నారు. స్కూల్లో వదిలేసి వెళ్ళిపోయారనుకోండి, హ్యాపీగా అక్కడ మధ్యాహ్నం ఫుడ్ పెడతారు, అక్కడ చదువుకుంటున్నారు, అక్కడే ఉన్నారు. వాళ్ళిద్దరు ఎవరో ఒకరు ముందుగా వచ్చి పిల్లల్ని పికప్ చేసుకోగలుగుతున్నారు. నౌ ఇట్స్ గోయింగ్ ఆన్ గుడ్, రైట్. సో మిడ్ డే మీల్ స్కీమ్. సో ఈ పర్పసెస్కి ఆ స్కూల్ వాళ్ళైనా కాలేజ్ వాళ్ళైనా దట్ ఈస్ నథింగ్ బట్ గవర్నమెంట్ ఎవరితో ఫుడ్ చేయించుకోవాలి అంటేనో అవుట్ సోర్స్ ఇవ్వాలి. ఎవరో ఒకరు ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. వాళ్ళకి ఏం చేయాలి, గవర్నమెంట్ నామినల్గా అమౌంట్ పే చేయాలి. సో ఫుడ్ ప్రిపేర్ చేసే వాళ్ళు సప్లయర్, గవర్నమెంట్ రిసిపియెంట్. యాక్చువల్లీ ఇట్ ఈస్ అ సప్లై ఆఫ్ సర్వీస్. అవుట్డోర్ క్యాటరింగ్ సర్వీసే కదా, కరెక్ట్ కదమ్మా. అవుట్డోర్ క్యాటరింగ్ సర్వీస్ ట్యాక్సబుల్ అవ్వాలమ్మా, బట్ హౌఎవర్ ఇట్ ఈస్ ఎగ్జెంప్టెడ్. ఇస్ ఇట్? నెక్స్ట్ సెక్యూరిటీ. సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో వచ్చేటువంటి సెక్యూరిటీ, క్లీనింగ్, హౌస్ కీపింగ్ సర్వీసెస్ కూడా ఎగ్జామ్. సపోజ్ ఇవి మీకు ఇంకా ఎక్కువ చెప్పాలంటే గురుకులని, నవోదయ అని, ఇలాంటి మోడల్ స్కూల్స్ కొన్ని ఉన్నాయి కదమ్మా, రైట్, స్కూల్స్ అండ్ కాలేజెస్. ఇందులో మీకు గవర్నమెంట్ ఎంప్లాయీనే అపాయింట్ చేసుకొని ఉంటే అది శాలరీ ఎగ్జామ్. కానీ అక్కడ సెక్యూరిటీ, క్లీనింగ్ అవుట్ సోర్స్ ఇవ్వచ్చుగా, ఇవ్వచ్చా లేదమ్మా? ఇప్పుడు అవుట్ సోర్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ సర్వీస్ ప్రొవైడ్ చేస్తే యాక్చువల్ ఇట్ ఈస్ ట్యాక్సబుల్, బట్ హౌఎవర్ ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్. ఇస్ ఇట్ క్లియర్? రైట్. అండ్ ఈ సెక్యూరిటీ సర్వీసెస్, అవుట్డోర్ క్యాటరింగ్ దారుణంగా ఉంటుందమ్మా. రీసెంట్గా నేను సెక్యూరిటీ, క్లీనింగ్, హౌస్ కీపింగ్ సర్వీసెస్ పర్ఫార్మ్డ్ ఇన్ సచ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ ఆల్సో బి ఎగ్జామ్. తర్వాత ఏంటమ్మా, సపోజ్ సీఎం మా మీకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏమని చెప్పాను, అప్ టు ఇంటర్మీడియటరీ అన్నా కదా. ఒకవేళ ఇంటర్మీడియటరీ తర్వాత కూడా ఉండేటువంటి ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ తర్వాత ఉండేటువంటి ఎడ్యుకేషన్, ఇఫ్ ఇట్ ఈస్ ఆథరైజ్డ్ బై ది ఎనీ లా ఆర్ ఎనీ యూనివర్సిటీ, again it is called an educational institution. Suppose CA CMA course, it is authorized by the act. So CA board, CMA board also be an educational institution. So CA CMA board మీకు సర్వీస్ ప్రొవైడ్ చేసి రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకుంటుందా, ఎగ్జామ్ ఫీజు తీసుకుంటుందా, GST లేదు. ఇట్ ఈస్ అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. అప్ టు ఇంటర్మీడియటరీ, దట్ ఈస్ సెకండరీ ఎడ్యుకేషన్ వరకు మాత్రమే కాదు, ఇంటర్మీడియటరీ సర్వీస్ తర్వాత, ఎడ్యుకేషన్ తర్వాత కూడా యూనివర్సిటీస్ అండ్ బోర్డ్స్. ఆ బోర్డ్స్ అంటే ఏంటి, సపరేట్ ఇండియన్ లా ప్రకారం ఆథరైజ్ చేసినటువంటి బోర్డ్స్ మీకు సర్వీస్ ఇచ్చి కాలేజ్ ఫీజ్, ఎగ్జామినేషన్ ఫీజు ఏవైతే తీసుకుంటారో వాటి మీద GST ఉండదు. ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు అదే CA ఇన్స్టిట్యూషన్, CMA ఇన్స్టిట్యూషన్ సెమినార్ కండక్ట్ చేస్తున్నాం. మేము ప్రాక్టీస్లో ఉన్నవాళ్ళం, మేము ఏం చేస్తాం, సెమినార్స్కి అటెండ్ అవుతాం. ఇది ట్యాక్సబులా? అది ట్యాక్సబులా? ట్యాక్సబుల్. రీజన్, ఆ బోర్డ్ స్టూడెంట్స్కి ఇచ్చే ఎడ్యుకేషనల్ సర్వీస్ మాత్రమే ఎగ్జామ్. అవి కాకుండా కోచింగ్ ఇన్స్టిట్యూషన్ రన్ చేయడం. CA CMA బోర్డు కూడా కోచింగ్ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నాము. CA CMA బోర్డు కూడా కోచింగ్ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తుంది, ఫీజెస్ తీసుకుంటారు. మరి అది ఎగ్జామ్ట్ అంటే సచ్ సర్వీస్ విల్ బికమ్ ట్యాక్సబుల్. కోచింగ్ సర్వీస్ ఇస్ ట్యాక్సబుల్. అలా కాకుండా నార్మల్గా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఫీజెస్ ఏవైతే తీసుకుంటారో దోస్ ఆర్ ఎగ్జామ్. నెక్స్ట్, సప్లై ఆఫ్ ఆన్లైన్ ఎడ్యుకేషనల్ జర్నల్స్ అండ్ పీరియడికల్స్, దిస్ ఆల్సో బి ఎగ్జామ్. మీకు జర్నల్స్, పీరియడికల్స్ వస్తున్నాయా లేదా? రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు పే చేస్తారు కదమ్మా, ఇంటికి జర్నల్స్ వస్తాయి కదా, బుక్స్, రైట్, దోస్ ఆర్ ఎగ్జామ్టెడ్. సపోజ్ మా LKG స్టూడెంట్ ఉన్నాడు, UKG స్టూడెంట్ ఉన్నాడు, స్కూల్కి వెళ్ళి స్కూల్ ఫీజు పే చేస్తున్నాడు, GST పే చేయాలా ఏమ్మా? నో. అదే LKG UKG స్టూడెంట్ సాయంత్రం స్కూల్ అయిపోయింది, స్కూల్ అయిపోగానే ట్యూషన్కి వెళ్ళాడు, ట్యూషన్కి 100 రూపాయలు ఇస్తున్నాడు, సప్లై ఆఫ్ సర్వీస్ అవుతుందా? GST పే చేయాలా? ఎస్, అంతే. సో LKG UKG స్టూడెంట్ స్కూల్ ఫీజు పైన, కాలేజ్ ఫీజు పైన GST పే చేయాల్సిన అవసరం లేదు. అదే కోచింగ్, ట్యూషన్కి వెళ్ళాడు అనుకోండి మా, ఇట్ ఈస్ అ సప్లై ఆఫ్ సర్వీస్ లయబుల్ ఫర్ పేమెంట్ ఆఫ్ GST. ఇస్ ఇట్ క్లియర్ ఏమ్మా? రైట్. ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి సర్వీసెస్ మా, నెంబర్ 1 చారిటబుల్ ఇన్స్టిట్యూషన్సా, సెకండ్, థర్డ్ వన్, ఇస్ ఇట్?
అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ హెల్త్ కేర్ సర్వీసెస్. మీకు గుర్తుంటే కొన్ని హాస్పిటల్ సర్వీసెస్ ఎగ్జామ్ట్ అని చెప్పుకున్నాం. చెప్పమా. గుడ్ మా. సో మనం రేరింగ్ ఆఫ్ ఆల్ లైఫ్ ఫార్మ్ ఆఫ్ ది ఎనిమల్స్ అన్నాం కదా, దానికి సంబంధించిన సర్వీసెస్ తీసుకుంటే ఎగ్జామ్ట్ అని చదువుకున్నాం. వాటిని అమ్మితే ట్యాక్సబుల్ ఎగ్జామ్ట్ అని మనం డిస్కస్ చేయలేదు. అండ్ వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్, ఆల్ దీస్ ఆర్ ఎగ్జామ్టెడ్ సర్వీసెస్. మనం గూడ్స్ మాట్లాడట్లేదు, మీరు చెక్ చేసుకుంటే ఎక్కడైనా చెక్ చేసుకోండి. అగ్రికల్చరల్ గూడ్ అమ్మితే ఎగ్జామ్ట్ అనలేదు నేను. అగ్రికల్చరల్ గుడ్ ప్రొడ్యూస్ చేయడానికి తీసుకున్న సర్వీసెస్ చారిటబుల్ సర్వీసెస్, అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్, మళ్ళీ ఇప్పుడు మాట్లాడుకున్న ఎడ్యుకేషన్ సర్వీసెస్, ఓన్లీ వీఆర్ డిస్కసింగ్ సర్వీసెస్, దోస్ ఆర్ ఎగ్జామ్టెడ్. ఆర్ గెటింగ్ మై వర్డ్? అవుట్వర్డ్ సప్లై ఆఫ్ ద గూడ్స్ ట్యాక్సబుల్ ఎగ్జామ్ట్ అంటేను కొన్నిటిపైన ట్యాక్సబిలిటీ ఉందమ్మా, కొన్నిటి మీద ఎగ్జామ్షన్ ఉంది. రైట్. సో రేరింగ్ ఆఫ్ ఆల్ లైఫ్ ఫార్మ్ ఆఫ్ ది ఎనిమల్స్ ఉన్నాయి కదా. ఓకే, పెట్ ఎనిమల్స్ని సేల్ చేస్తూ ఉంటారు మా, దోస్ ఆర్ ట్యాక్సబుల్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంపోర్ట్ చేసుకున్న వాటిని కస్టమ్స్ డ్యూటీ 30% ఉంది. కస్టమ్స్ డ్యూటీ 30%, కొన్ని ఐటమ్స్ మీద 200% కూడా ఉంది. 200% అలా ఉన్నాయమ్మా. సో దట్ అవుట్వర్డ్ సప్లై పై నేను మాట్లాడలేదు, వాటి కోసం తీసుకునేటువంటి ఇన్వర్డ్ సప్లై ఎగ్జామ్. ఓకేనా? గుడ్ అవుట్. ఎనీ అదర్? అదే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అడిగారు కదమ్మా, వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అయితే మాత్రం నేను ప్రైమా ఫేసి చెప్తున్నాను, దోస్ ఆర్ ఎగ్జామ్టెడ్. అగ్రికల్చరల్ ఫ్రూట్స్ ఏవైతున్నా అవన్నీ నిల్ రేట్ ఎగ్జామ్. నెక్స్ట్ హెల్త్ కేర్ సర్వీసెస్, ఎంట్రీ నెంబర్ 46. చెప్పండి మా ఏంటి? సర్వీస్ బై ఏమ్మా? వెటర్నరీ క్లినిక్ ఇన్ రిలేషన్ టు, రైట్. సో దట్ మీ ఫ్రెండ్స్ కోసం సర్వీస్ తీసుకుంటే ఇట్ ఈస్ ఎగ్జామ్. రైట్ మా. సో ఎనిమల్స్ అండ్ బర్డ్స్ కోసం సర్వీసెస్ తీసుకుంటే దోస్ సర్వీసెస్ ఆర్ ఎగ్జామ్. సో వాటి పని బాగున్నాయి కదమ్మా. వాటి తీసుకునేటువంటి హెల్త్ కేర్ సర్వీసెస్ మీద జిఎస్టీ లేదు. రైట్. సపోజ్ పెట్ డాగ్స్ ఏమైనా ఉంటాయి, వాటికి ఏదైనా హెల్త్ ప్రాబ్లంగా ఉందనుకోండి, హాస్పిటల్ తీసుకెళ్తూ ఉంటారు, బిల్ 1000 రూపీస్ అన్నారనుకోండి, 1000 రూపీస్ పే చేస్తే చాలు, జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్. అండ్ నెక్స్ట్ ఎంట్రీ నెంబర్ 74. సర్వీస్ బై వే ఆఫ్ ఆథరైజ్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఆర్ పారామెడిక్స్. మా ఇక్కడ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్, హెల్త్ కేర్ సర్వీసెస్ బై క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఆథరైజ్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఆర్ పారామెడిక్స్, దీస్ ఆర్ ఎగ్జామ్. నథింగ్ బట్ హాస్పిటల్ సర్వీసెస్ ప్రొవైడెడ్ ఇట్ ఈస్ ఏ ఆథరైజ్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అయి ఉండాలి. మరి ఇండియాలో ఆథరైజ్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఎవరంటే ఎంబీబీఎస్ డాక్టర్, హోమియోపతి, అలోపతి, నేచురోపతి, యోగా, ఇవన్నీ ఉన్నాయి కదమ్మా. రైట్ మా. వన్ సెకండ్. సో దీస్ ఆర్ ద అలోపతి, యోగా, నేచురోపతి, ఆయుర్వేద, హోమియోపతి, సిద్ధ, యునాని. ఇవి మాత్రమే, ఈ ట్రీట్మెంట్స్ మాత్రమే ఆథరైజ్డ్ ఆర్ రికగ్నైజ్డ్ మెడికల్ ప్రాక్టీషన్స్ ఇన్ ఇండియా. ఇలాంటి సర్వీసెస్ నువ్వు ఏమన్నా తీసుకొని ఫీజు పే చేస్తే జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు, ఎగ్జామ్. ఇలా కాకుండా వేరే మెథడ్లో నువ్వు ఏదైనా హెల్త్ కేర్ సర్వీస్ తీసుకుంటే దోస్ ఆర్ ట్యాక్సబుల్. ఆల్మోస్ట్ అందరూ ఇంగ్లీష్ మెడిసిన్కి అలవాటు పడ్డారు కాదన్నాం. బట్ నమ్మే వాళ్ళు నమ్మే విధంగా ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ తీసుకుంటూ ఉంటారు. కొంతమంది ఆయుర్వేదిక్ వెళ్తూ ఉంటారు, కొంతమంది హోమియోపతి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే లాంగ్ రన్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏవి ఉండవని ఇలా ఒక్కొక్కరిది ఒక ప్రెజంప్షన్. సో దాట్ ఆల్ దీస్ సర్వీసెస్ ఆర్ ఎగ్జామ్. బట్ ఇండియాలో ఆథరైజ్ చేయనటువంటి మెడికల్ సర్వీసెస్ మీరు ఏమైనా తీసుకుంటే దోస్ విల్ బికమ్ ట్యాక్సబుల్. సార్ ఇండియాలో ఆథరైజ్ చేయనటువంటి మెడికల్ ప్రాక్టీషన్స్ ఏంటి? ఆల్రెడీ మీకు చెప్పున్నాను మాకు గుర్తుంటే. సపోజ్ మీకు ఫీవర్ ఏదైనా వచ్చిందనుకోండి, ఎక్కడికి వెళ్తారు? హాస్పిటల్. అక్కడ డాక్టర్ ఏం చేస్తారమ్మా? 4 ట్యాబ్లెట్లు ఇస్తారు, మహా అంటే 2 ఇంజక్షన్లు వేస్తారు, అంతే కదా. అదే ఇప్పుడు మీరు చైనా లాంటి కంట్రీల్లో జ్వరం ఇంకోటి అని వెళ్ళారనుకోండి మా, నీట్గా మంచిగా ఈ గోర్లు చూసి ఇక్కడ సూదులు గుచ్చుతారమ్మా. దట్ ఈస్ కాల్డ్ ఆక్యుపంచర్. ఏంటమ్మా? ఆక్యుపంచర్. అండ్ మీకు కాలు నొప్పి ఇలాంటివి, చేతుల నొప్పి అని వెళ్ళారనుకోండి, వాటికి బ్లడ్ సప్లై చేసేటువంటి నర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నర్వ్ సిస్టమ్కి లైన్గా సూదులు గుచ్చేస్తారు. అలా ఒక 1/2 అవర్ 1 అవర్ ఉంచారనుకోండి, నీట్గా నర్వ్ సిస్టమ్ అంతా క్లీన్ అయిపోద్దంట.
ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆథరైజ్ సిస్టమ్ ఇన్ చైనా. మా ఇండియాకు కూడా ఆ సర్వీస్ వచ్చేసిందమ్మా. ఇండియా కాదు, గుంటూరులో కూడా ఆ సర్వీస్ ఉంది. రైట్ సార్. సరే, మీ డిస్కషన్ ఆపితే నేను మాట్లాడతాను. Those services are now taxable. Reason, those type of the medical practitioners are not authorized or not recognized in India. Hence, those services will become taxable. అర్థమైందా? And one more thing you have to understand here, the healthcare services concerned, healthcare services అంటే మళ్ళీ ఏదైనా ఇల్నెస్, డిజార్డర్, డిజీజ్, యాక్సిడెంట్, వీటి వల్ల నువ్వు తీసుకునేటువంటి హెల్త్ కేర్ సర్వీసెస్ ఎగ్జామ్. అలా కాకుండా నీకు కావాలనే ప్లాస్టిక్ సర్జరీ ఏమైనా చేయించుకుంటే దోస్ సర్వీసెస్ ఆర్ నాట్ ద హెల్త్ కేర్ సర్వీసెస్. సపోజ్ మీ ఫేవరెట్ హీరో ఉన్నారు, కళ్ళ కింద ఏవో 2 క్యారీ బ్యాగ్లు ఉన్నాయి కదా అని చెప్పని కట్ చేయించుకొని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారనుకోండి, మరి అవి హెల్త్ కేర్ సర్వీసెస్ అవుతాయి అంటేను నో. సో ప్లాస్టిక్ సర్జరీ సర్వీసెస్ దోస్ విల్ బికమ్ ట్యాక్సబుల్. ఇస్ క్లియర్? గుడ్. Next one ma, services provided by way of transportation of a patient in an ambulance other than those specified in A above. Nothing but my health care services కాకుండా అంబులెన్స్ సర్వీసెస్ తీసుకుంటాం కదమ్మా. అంబులెన్స్ సర్వీసెస్ ఎక్కడో డిస్కస్ చేసినట్టున్నాం ఎగ్జామ్ట్ అని. ఎక్కడని? అంబులెన్స్ సర్వీసెస్ ఎక్కడో మనం ఎగ్జామ్ట్ అనో ట్యాక్సబుల్ కాదనో మాట్లాడుకున్నాం. ఎక్కడది? షెడ్యూల్ 3 ఫనరల్, బరియల్, క్రిమిటోరియం, మార్చరీ సర్వీసెస్ ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డిసీజ్డ్ పర్సన్, నైదర్ ఏ సప్లై ఆఫ్ ద గుడ్ నార్ ఏ సప్లై ఆఫ్ సర్వీస్ అనుకున్నాం. అక్కడ చనిపోయిన తర్వాత అంబులెన్స్ తీసుకుంటే ఎగ్జామ్ట్ అన్నాడు. అంటే బతికున్నప్పుడు అంబులెన్స్ సర్వీస్ తీసుకుంటే ట్యాక్సబులా? సపోజ్ యాక్సిడెంట్ జరిగిందమ్మా, బతికే ఉన్నాడు, హాస్పిటల్ వరకు అంబులెన్స్ తీసుకెళ్లారు, అక్కడ బతికే ఉన్నాడు, అంటే ఇది ట్యాక్సబుల్. తర్వాత చనిపోయాడు, తర్వాత అంబులెన్స్ సర్వీస్ ఎగ్జామ్. అంతేనా? అలా ఏం కాదమ్మా. చనిపోయిన తర్వాత అంబులెన్స్ సర్వీస్ తీసుకుంటే షెడ్యూల్ 3 నైదర్ ఏ సప్లై ఆఫ్ ద గుడ్ నార్ ఏ సప్లై ఆఫ్ సర్వీస్. చనిపోక ముందు తీసుకున్నటువంటి అంబులెన్స్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ ఎగ్జామ్డ్ అండర్ సెక్షన్ 11. అమ్మా మనం ప్యూర్గా జిఎస్టీ గురించే మాట్లాడుతున్నానమ్మా, నేను ప్యూర్ జిఎస్టీ గురించే చెప్తున్నాను. సో దట్ హెల్త్ కేర్ సర్వీసెస్ పర్పస్కి అంబులెన్స్ సర్వీసెస్ తీసుకుంటే ఎగ్జామ్డ్ అండర్ సెక్షన్ 11. ఏమ్మా ఏం కావాలమ్మా? ఏమ్మా వన్ డే నేను అదే మరి 2 రకాలుగా చెప్పాను ఇప్పుడు నీకు. బతికున్నప్పుడు తీసుకెళ్తే సెక్షన్ 11 ప్రకారం ఎగ్జామ్ తీసుకో, చనిపోయిన తర్వాత అయితే షెడ్యూల్ 3 తీసుకో. ఇంకా అంతమించిన ఒకటే ఉంది. ఏమ్మా నార్మల్గా చనిపోతేనా? ఏమ్మా దారి మధ్యలో చనిపోతేనా? మన అదృష్టం కొద్దీ 2 ఎగ్జామ్టే కాబట్టి నువ్వు ఎలా క్లెయిమ్ చేసినా ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? రైట్ రైట్ సార్, కమ్ టు ద పాయింట్. ఎంట్రీ నెంబర్ 46 కన్సర్న్ మా సర్వీసెస్ బై వే ఆఫ్ ద వెటర్నరీ క్లినిక్ ఫర్ animals and birds, it is exempted. And next one, healthcare services by the clinical establishment and authorized medical practitioner, these are exempt. ఇందులో హెల్త్ కేర్ సర్వీసెస్ అంటే ఏంటి, ఆథరైజ్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అంటే ఎవరు చెప్పాను మా, దోస్ ఆర్ ఎగ్జామ్ట్ అని. అండ్ దాంతోపాటు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద పేషెంట్ ఇన్ అంబులెన్స్, ఇట్ ఈస్ ఆల్సో బై ఎగ్జామ్ట్ అని చదువుకున్నాం. నా ఎంట్రీ నెంబర్ 73, సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ది కోడ్ బ్లడ్ బ్యాంక్స్ బై వే ఆఫ్ preservation of stem cells or any other services in relation to such preservation. Called blood bank అంటే ఏంటి, preservation of stem cells. యాక్చువల్గా అమ్మా రీసెంట్గా నాకు పాప పుట్టినప్పుడమ్మా అక్కడ ఉన్నప్పుడు హాస్పిటల్ వాళ్ళు వచ్చి నాకు ఇలా అడిగారు, సార్ మీరు స్టెమ్ సెల్స్ ఏమైనా స్టోర్ చేసుకుంటారా అని. అంటే ఏంటి సార్, ఇప్పుడు బేబీ బర్త్ అయిపోయిన తర్వాతమ్మా
తనకు ఏదైతే బేబీ గ్రోత్కి యూజ్ అయ్యేటువంటి సెల్స్ ఉంటాయో, బేబీ గ్రోత్కి యూజ్ అయ్యే సెల్స్, వాటిని స్టెమ్ సెల్స్ అంటారు. వాటిని అలాగే దాచిపెడితే ఫ్యూచర్లో బేబీకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఈవెన్ ఒక బాడీ పార్ట్ని ప్రొడ్యూస్ చేసేయచ్చు. బాడీ పార్ట్నే ప్రొడ్యూస్ చేసేయచ్చు. హార్ట్ కానీ, లివర్ కానీ, లంగ్స్ కానీ, ఇలాంటివే కాకుండా ఒకవేళ ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి వస్తే స్కిన్ కావాలి కదా, అలా స్కిన్ కూడా ప్రొడ్యూస్ చేసేయచ్చు. రైట్? ఎంతంటే నథింగ్ బట్ 40,000 50,000 రూపీస్ మీరు పే చేశారంటే సార్, వ్యాలిడిటీ ఒక 20 years ఉంటుందండి. ఒక 20 years వరకు అలాగే ఉంటుంది. ఆ 20 years లోపల మీ బేబీకి ఏదైనా డిజార్డర్ వస్తే వాటికి సంబంధించిన బాడీ పార్ట్ని, ఆర్గాన్ని మేము ప్రొడ్యూస్ చేసిస్తాం, మీరు డైరెక్ట్గా రీప్లేస్ చేసుకోవచ్చు అన్నారు. సో అలాంటి స్టెమ్ సెల్స్ స్టోరేజ్ సర్వీసెస్కి కన్సిడరేషన్ చార్జ్ చేస్తున్నారు కదమ్మా, ఇట్ ఈస్ ఎగ్జామ్డ్. రైట్? సో స్టెమ్ సెల్ సర్వీసెస్ ఎగ్జామ్. సో దీస్ ఆర్ ద ఎగ్జామ్షన్స్ ఇన్ రిలేటింగ్ టు ది హెల్త్ కేర్ సర్వీసెస్. ఎప్పటివరకు డిస్కస్ చేసిందండి మా ఫస్ట్ వన్? చారిటబుల్ ఇన్స్టిట్యూషన్. మా చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయాలి అంటే ఫస్ట్ చారిటబుల్ యాక్టివిటీ అయి ఉండాలి. సెక్షన్ 12AA ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉండాలి. అండ్ వన్ థింగ్ వీ హ్యావ్ టు రిమెంబర్, చారిటబుల్ యాక్టివిటీకి సంబంధించిన ఇన్సిడెంటల్ అండ్ ఆన్సరీ యాక్టివిటీ మాత్రమే ఎగ్జామ్. అలా కాకుండా ప్యూర్గా డీవియేట్ అవుతూ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ చేసే కమర్షియల్ యాక్టివిటీస్ మాత్రం ట్యాక్సబుల్ అవుతాయి. ఎలా అంటే నేను ఇప్పుడు చెప్పాను, మా చారిటబుల్ ఇన్స్టిట్యూషన్కి బయట ప్లేస్ ఏదో ఖాళీగా ఉంది, షాపులు కట్టించారు, రైట్, ఇంకేదో బిజినెస్ పర్పస్కి రెంట్కి ఇచ్చారు, వేరే హాస్పిటల్కి లేదా వేరే బిజినెస్కి రెంట్కి ఇచ్చారనుకోండి, ఇట్ విల్ బికమ్ సప్లై ఆఫ్ ద సర్వీస్. రైట్? వాటిపైన జిఎస్టీ పే చేయాలంటేనో ఎస్. సెకండ్ వన్ ఏం చెప్పుకున్నాం? అగ్రికల్చరల్ ప్రొడ్యూస్. అగ్రికల్చరల్ యాక్టివిటీస్ సంబంధించి ఎలాంటి యాక్టివిటీస్ ఎగ్జామ్, ఎలాంటివి ట్యాక్సబుల్ డిస్కస్ చేసాం. థర్డ్ వన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్. ఎడ్యుకేషనల్ సర్వీసెస్లో బై టు రెండు చెప్పుకున్నాం. ఎడ్యుకేషనల్ సర్వీసెస్ బై ఎడ్యుకేషనల్ సర్వీసెస్ టు ది స్టూడెంట్స్, స్టాఫ్, ఫ్యాకల్టీ, వాళ్ళకి ప్రొవైడ్ చేసినటువంటి సర్వీసెస్ ఎగ్జామ్ట్ అని చెప్పుకున్నాం. అదే టూ అయితే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి అయితే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ స్టూడెంట్స్, స్టాఫ్, ఫ్యాకల్టీ అండ్ మిడ్ డే మీల్ స్కీమ్, క్లీనింగ్, సెక్యూరిటీ, ఇంతనా? ఇస్ ఇట్? ఆల్ దీస్ ఆర్ సర్వీసెస్ ఆర్ ఎగ్జామ్టెడ్. దాంతోపాటు ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి, ఏంటి, ఎగ్జామ్ కండక్ట్ చేసి ఫీజు ఏమైనా తీసుకుంటూ ఉంటే వేరే ఇన్స్టిట్యూషన్స్, అగైన్ ఇట్ ఈస్ ఆల్సో బి ఎగ్జామ్. రైట్? తర్వాత డిస్కస్ చేసిందేంటమ్మా? హెల్త్ కేర్ సర్వీసెస్. రైట్? అండ్ నెక్స్ట్ వన్ rent room provided in patients, rent of rooms provided to inpatients in hospital is also be exam. So healthcare services hospital bill lo room rent kuda untundi kadamma, it is also by exam. Food supplies to the patients taxable కాదా అనేది డిపెండ్ అపాన్ ద కేస్ మా. ఎలా అంటే హెల్త్ కేర్ సర్వీసెస్లో పార్ట్గా ఫుడ్ మేమే ప్రొవైడ్ చేస్తాం అని హెల్త్ కేర్ సర్వీసెస్ పార్ట్గా ఫుడ్ ప్రొవైడ్ చేస్తే ఎగ్జామ్. అలా కాకుండా ఆ పేషెంట్కి హాస్పిటల్లోనే క్యాంటీన్ ఉండి, ఏంటి, హాస్పిటల్లోనే క్యాంటీన్ ఉండి క్యాంటీన్తో ఆ పేషెంట్కి ఫుడ్ సప్లై చేయించి లాస్ట్లో సపరేట్గా క్యాంటీన్ బిల్ అని సపరేట్గా ఛార్జ్ చేస్తున్నారనుకోండి, ఇట్ విల్ బి ట్యాక్సబుల్. సో అలా సపరేట్గా క్యాంటీన్కి అయినటువంటి ఛార్జెస్ని సపరేట్గా ఛార్జ్ చేస్తూ ఉంటే ఇట్ విల్ బికమ్ ట్యాక్సబుల్. అలా కాకుండా హెల్త్ కేర్ సర్వీసెస్తో పాటుగా మేమే ఫుడ్ ఇస్తాం, వాటికి సంబంధించి ఓ 2-3 days వరకు మీరు ఏది తీసుకోమాకండి అని చెప్పని హెల్త్ కేర్ సర్వీసెస్తో పాటుగా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనుకోండి, అది హెల్త్ కేర్ సర్వీసెస్, అది ఎగ్జామ్ట్ అవుతుంది. హెల్త్ కేర్ సర్వీసెస్ కాకుండా వేరే సర్వీసెస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే దో సర్వీసెస్ విల్ బికమ్ ట్యాక్సబుల్. సపోజ్ హాస్పిటల్లో మెడిసిన్స్ అమ్ముతారు, మెడిసిన్స్, అది ఎగ్జామ్ట్ అంటేను కాదు. మెడిసిన్స్, ఇట్ ఇస్ అ సప్లై ఆఫ్ ద గుడ్ లయబుల్ ఫర్ పేమెంట్ ఆఫ్ జిఎస్టీ. 5, 12, 18 డిపెండ్ అపాన్ ద మెడిసిన్ రేట్ ఆఫ్ జిఎస్టీ ఉంటుందమ్మా. హెల్త్ కేర్ సర్వీస్ అయితే ఎగ్జామ్ట్, కానీ ఈ హెల్త్ కేర్ సర్వీసెస్ సంబంధించిన గూడ్స్ అయితే మాత్రం ట్యాక్సబుల్. అర్థమైందా? సో ఇప్పటివరకు ఇవన్నీ ఏంటి, ఎగ్జామ్ట్ అని చెప్పాను కదమ్మా, అక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ ఏమైనా ఉంటే నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. రైట్?